అసలు ఎందుకు కోవిడ్కి వెళ్ళారు? 93 మార్చి పోయినాను. ఒక్క సంవత్సరం బ్రౌజింగ్ సెంటర్లో చేసినాను. ఆ నెట్ కేఫ్లో పనిచేసేటప్పుడు డాన్లో కోవిడ్లో ఉన్న స్మగ్లర్లతో నాకు పరిచయం ఏర్పడింది. పైలట్గా చేసేవాడిని కోవిడ్లో. ఏ టైంలో సరుకు పోవాలా, ఏ టైంలో పోవాలి, ఏ టైంలో చెకింగ్లు ఉండవు, ఏ రోడ్లో పోతే చెకింగ్లు ఉండవు, 5 నిమిషాల్లో ఎట్లా డెలివరీ చేయాలా, ఆ విధంగా మెయింటైన్ చేసేవాడిని. మీరు అమెరికాకో, లండన్కో, సింగపూర్కో, బయట దేశానికి పోవాలరా అంటే వీసా కోసం మీరు ఎక్కడికి వెళ్తారు అన్న చెప్పండి? ఎంబసీకి వెళ్తాం. ఎస్పెషల్లీ కోవిడ్ సిస్టమ్ ఏంటి తెలుసా? వీసా ప్రాసెస్ అని అందరూ అనుకుంటారు కానీ పక్కా బ్రోకర్ ప్రాసెస్. ఉమెన్ ట్రాఫికింగ్ కోసం పెట్టుకున్న సిస్టమ్ అని చెప్తా. వాడు ఒక కోవిడ్ అడుగుతాడు, నాకు ఒక డ్రైవర్ కావాలా, ఒక హౌస్ మేడ్ కావాలా, కంపెనీలో పనిచేసేదానికి కావాలా, నేను మంచి వాళ్ళని తీసుకొస్తాను. ఇక్కడ మన వాళ్ళకి ఏం చెప్తారో, దేవుళ్ళు అంటాడు కోవిటోడు, బ్రహ్మాండంగా ఉంటుంది, పని ఉండదు, బాట ఉండదు, ఊరికే శుభ్రం చేసుకోవడం, లేదా కారు తోలడం, లేదా నీకు 20,000 30,000 జీతం వస్తుంది అని లేనిపోని మాటలు చెప్పేస్తారు. 1% ఉండొచ్చు ముసలి ముత్తక, వాళ్ళ దగ్గర మంచితనంగా కుక్కల్ని వాడుకున్నట్టు వాడుకుంటారన్నా. కద్దామా అనే మనిషి 24 గంటలకు 20 గంటలు పని చేయాలన్నా, 2-3 గంటలు నిద్రపోతారన్నా. చూస్తే ఒక ఇల్లు 1 ఎకరా ఉంటుంది, అంతా దొడవాలా, అంతా గడగాల, ఇట్లా చూస్తారు మట్టి. చునహాదా గవర్నమెంట్ ద్వారా ఫ్రీ వీసాలు తెచ్చుకొని వీళ్ళు ఆఫీసులు పెట్టుకొని డబ్బులు తీసుకొని ఆడవాళ్ళని అమ్ముతున్నారు. వాడు కొనుక్కొమ్మినోడు కొత్తగా పోతుంది సార్. ఒక అమ్మాయి, ఒక 20-19 ఏళ్ళ అమ్మాయి పోతుంది సార్. ఆడవాళ్ళే చెప్పినారు సార్ ఇంటర్వ్యూలో, ముసలోళ్ళు, ముత్తక, బిడ్డలు అందరూ వచ్చే బంధువులు కూడా మమ్మల్ని సెక్స్గా వాడుకుంటారు సార్ అని చెప్పినారు కదా. అక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి కూడా ఎక్కువ ఉండవు అసలు, తాగినా కానీ ఏదైనా కానీ ఇవన్నీ చట్ట విరుద్ధము. వాడే ట్యాబ్లెట్లు, వయాగ్రా ట్యాబ్లెట్కి మించిన ట్యాబ్లెట్లు, టాయ్స్, ఏమేమి బయట దేశం నుంచి కోవిడ్కి వస్తాయనేది నాకు తెలిసినంతగా మన ఇండియాలో ఎవరికి తెలియదు. 9.5 సంవత్సరం శిక్ష పడింది గురుగారు. నా పాస్పోర్ట్ కూడా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది కదా, ఎక్కడికి పోవాలి, వేరే మార్గం లేదు. మా పెద్ద ఆయన, దేవుడు లాంటి పెద్ద ఆయన దగ్గర మనుషులు పంపించిన సక్సెస్ అయినా నన్ను పంపించిన. నా జీవితం ఈరోజు నా బిడ్డలు, నా భార్య బిడ్డలు కడుపు నుండి అన్నం తింటా ఉన్నారన్నా, నేను రాయల్గా బతుకుతా ఉన్నానన్నా. ఈ రోజుకి అన్నం తినే ఆయన పెట్టిన బిచ్చ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, కోవిడ్ గురించి మనం వింటూ ఉంటాము. అండ్ కోవిడ్ అలాంటి కంట్రీ, అండ్ అక్కడ వెళ్ళి మనం ఉద్యోగాలు చేసామంటే లైఫ్ ఇలా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అయితే ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పెరిగిన తర్వాత కొంతమంది అయితే అక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నామంటే లైఫ్ ఇలా ఉంటుంది, మా సార్ ఇలా చూసుకుంటున్నారు అని చెప్పేసి చాలామంది వీడియోస్ అనేది పెట్టడము, ఇట్లా వ్లాగ్స్ చేయడం అనేది చూస్తుంటాం. కాకపోతే ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆఫ్ ది కోవిడ్. కాకపోతే మరొక సైడ్ మనం చూస్తే అక్కడ జరిగే అరాచకాలు కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఆ టార్చర్లు తట్టుకోలేక పారిపోవడాలు. ఇంకా చెప్పాలంటే రీసెంట్గా వచ్చిన గోట్ లైఫ్ సినిమా చూశారు కదా, సో అలాంటి లైఫ్స్ బోలెడని మన తెలుగు వాళ్ళు అనుభవిస్తూ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాకపోతే అసలు ఇలాంటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటి, ఎందుకలా అక్కడ జరుగుతూ ఉంది, అసలు కఫీల్ సిస్టమ్ అనేది కూడా లేకుండా ఉంటే ఎలా ఉంటుంది, కఫీల్ సిస్టమ్ అంటే ఏంటి, ఇలా బోలెడన్ని సంగతులు మనతో షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఎందుకు ఈ పర్సన్ని తీసుకొని కూర్చోబెట్టానంటే 27 సంవత్సరాలు కోవిడ్లో ఉండి అక్కడున్న పరిస్థితులు కల్లారా చూసి వచ్చిన పర్సన్ కాబట్టి మరి ఆయనైతేనే కరెక్ట్గా చెప్తాడు అదర్ సైడ్ ఆఫ్ ది కోవిడ్. మరి అయితే ఆయన ఎవరో కాదు, డిఎన్ వర్మ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. అసలు కోవిడ్లో జరిగే అరాచకాల గురించి, మన తెలుగు వాళ్ళ పరిస్థితి కానీ, అండ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది. హాయ్ సార్, నమస్తే. నమస్తే. డిఎన్ వర్మ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఏంటి సార్, కోవిడ్ సంగతులు మీ దగ్గర ఉన్నన్ని సంగతులు వేరే వాళ్ళ దగ్గర లేవంట, ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? సార్, నేను 27 సంవత్సరాలు ఉన్నాను. నా దగ్గర ఉన్న సంగతులు వేరే వాళ్ళ దగ్గర లేవని కాదు, అందరి దగ్గర ఉన్నాయి. అందరికీ తెలుసు, చెప్పలేరు. ఇరుక్కుపోయిన వాళ్ళు, తప్పు చేసేవాళ్ళు, బాగా సంపాదించుకునే వాళ్ళు జరిగే తప్పుల గురించి చెప్పలేరు సార్. అందరికీ చెప్పాలని ఉంటుంది కానీ చెప్పలేరు. వాళ్ళ బ్రతుకు తెరువు అదే కదా. వాళ్ళు చెప్పితే అక్కడ పనిచేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఎవరు చెప్పలేరు. 99% అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా కడుపులో ఎంతో మంట ఉంది కానీ బయటపడలేరు. వాళ్ళ ఫుడ్ సార్ అదే. నేను అక్కడ 27 సంవత్సరాలు నేను అక్కడ ఏం చెప్పినా ఏమీ చెప్పలా. ఇక్కడికి వచ్చే ఎందుకు చెప్పినాను, అక్కడ ఉంటే ఎవ్వరు ఏమీ మాట్లాడలేరు, అక్కడ ఉంటే ఎవ్వరికి ఏమీ తెలియదు. మన మాదిరి యూట్యూబ్లు, ఏ ఛానళ్ళు అక్కడ లేవు. తప్పు చేస్తారు కాబట్టి వాళ్ళు బయట పన్నీరు. అక్కడ ఉండే అరబిక్ ఛానళ్ళు ఎంతమంది వాచ్ చేస్తారు. తప్పు వాళ్ళు చేసినా కానీ మన వాళ్ళ మీద నెట్టేసి మనల్ని ముంచేస్తారు. అది జనాలకు తెలియదు, చెప్పుకోలేరు. అంటే
మీరైతే ఇంకా రిటర్న్ కువైట్ వెళ్ళడాలు కానీ ఇంకా అట్లాంటి ఏమీ లేవు. వెళ్తా నేను. ఇప్పుడు నన్ను కూడా నాతో కూడా పనిచేసిన వాళ్ళు నన్ను పిలుస్తూ ఉన్నారు. నేను వెళ్తా. నాకు కొంచెం పనులు ఉన్నాయి ఇక్కడ, కేసులు ఉన్నాయి, ఆ కేసులు క్లియర్ చేసుకోవాలా, మా ఫ్యామిలీ పనులు ఉన్నాయి చేసుకోవాలా. నేను వెళ్తా. నన్ను ఇప్పుడు కూడా రమ్మంటా ఉన్నారు. నాకు పోవడానికి ఏమీ లే. వాళ్ళు నన్ను ఏం చేసుకోగలుగుతారు సార్? వెళ్ళకూడదు అనుకున్నాను కాబట్టే ఈ విధంగా చెప్తున్నాను అని జనాలు అనుకుంటున్నారు. అవును. నా పనుల వల్ల, నా కేసుల వల్ల వెళ్ళలేని పరిస్థితి కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నా అంతే. నన్ను ఒక 2-3 నెలల నుంచి కాదు, ఒక సంవత్సరం నుంచి ఒక 2-3 వీసా పంపిస్తాం రండి సార్, వీసా పంపిస్తాం రండి సార్. నా అవసరం వాళ్ళకుందన్నా. అక్కడ నాతో కూడా కలిసి వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళకి నా అవసరం వాళ్ళకుంది, కానీ వాళ్ళ అవసరం నాకు లేదు. ఓకే. కాబట్టి నేను బోల్డ్గా చెప్తున్నా. ఇదే విధంగా నా మాదిరి చెప్పాలని అక్కడ పనిచేసే వాళ్ళకి ఎంతోమందికి ఉంది, కానీ చెప్పలేని పరిస్థితి. అది వాళ్ళ తప్పు కాదు. అక్కడ సిస్టమ్, వాళ్ళ బ్రతుకు తెరువు, వాళ్ళ అన్నం, వాళ్ళ బిడ్డల అన్నం అంతే. కానీ వాళ్ళెవరు చెప్పంది మీరు మాత్రమే చెప్పేది ఎందుకని? అసలు వర్మ అంటే ఎవరు? వర్మ సార్, నేను ఒక చిన్న ఎంప్లాయర్ కొడుకును సార్. చిన్నప్పటి నుంచి కూడా నా మైండ్ సెట్ ఏందిరా అంటే, అందరూ నడిచే దారిలో నడిచేవాడిని కాదు, డిఫరెంట్గా ఆలోచించేవాడిని. అందరూ స్కూల్కి పోతే నేను స్కూల్కి పోలా. ఒక ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఫాలో అయ్యేవాడిని. నాకు వాళ్ళంటే ఇష్టం. ఒక సైంటిస్టులు కావచ్చు, ఒక క్రిమినల్ కావచ్చు, ఒక స్మగ్లర్ కావచ్చు, ఒక డాన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ స్టడీ చేయాలనే టైప్ మైండ్ నాది. నేను క్రిమినల్ కాదు, ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ఉన్న క్రిమినల్స్, పెద్ద పెద్ద స్మగ్లర్సు, పెద్ద పెద్ద డాన్లు, వీళ్ళు ఎందుకు ఈ విధంగా అయినారు? బ్లాంక్ మైండ్తో పుట్టిన మనిషి పరిస్థితుల వలన, సిస్టమ్ వలన ఎందుకు ఈ విధంగా అయినాడు? ప్రపంచంలో ఎన్ని ఫోర్సులు ఉన్నాయా? మనకు తెలిసినంతవరకు ఓన్లీ పోలీసులే. పోలీసులు లాంటి అనదర్ ఫోర్సెస్, పోలీసులు లాంటి డిపార్ట్మెంట్లు 100 ఉన్నాయి. మన దేశంలోనే 100 పైనే ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ అంట, సిఐడి అంట, సిబిఐ అంట, ఏదేదో ఉన్నాయి కదా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంట, ఎక్సైజ్ అంట, ఇవంతా డిపార్ట్మెంట్కి సంబంధించిందే. మనకు తెలిసి పోలీసులే. ఇన్ని ఫోర్సులున్న కంట్రీలో, ఇన్ని ఫోర్సులున్న ప్రపంచంలో వీళ్ళు ఇంత పెద్ద క్రిమినల్స్ ఎట్లయినారు సార్? ఇంత పెద్ద డాన్లు ఎట్లా అవుతారు సార్? ఇంత పెద్ద స్మగ్లర్స్ ఎట్లా అవుతారు? వాళ్ళకి తెలియదా పట్టుకుంటే శిక్షలు ఉన్నాయని, దెబ్బలు ఉన్నాయని, జీవితం నాశనం అయిపోతుందని? లాని బ్రేక్ చేయాలన్న మైండ్ సెట్ వీళ్ళకి ఎట్లా వచ్చింది? కాబట్టి ఎటువంటి వాళ్ళ మైండ్ సెట్ నేను స్టడీ చేయాలని నాకు కోరిక అంతే. ఐఎమ్ నాట్ క్రిమినల్. నేను క్రిమినల్ కాదు. దొంగతనం చేసేవాళ్ళు, ఆడబిడ్డలు నేర్పించేవాళ్ళు, చిన్నపిల్లల్ని రేప్ చేసేవాళ్ళు, వీళ్ళంటే అసహ్యం నాకు. అడ్డంగా నరికేయాలనిపిస్తుంది. వాళ్ళు కాదన్నా. క్రైమ్ ఉండేవాడంతా క్రిమినల్ కాదు అన్నా. క్రైమ్ రికార్డు ఉండేవాడంతా క్రిమినల్ కాదు. యాజ్ ఎ లా నువ్వు రోడ్డు క్రాస్ చేయడం కూడా ఇల్లీగలే. లా ప్రకారం మన యాక్టివిటీస్లో అన్నిట్లో క్రైమ్ ఉంటుంది, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి. కానీ నా మీద ఇప్పుడు క్రైమ్ రికార్డు ఉంది. ఐఎమ్ నాట్ క్రిమినల్. ఓకేనా? నా రికార్డు ఉంది, నా మీద కేసులు ఉన్నాయి. అట్లా నేను క్రిమినల్ ఎట్లా అవుతాను? లా ప్రకారం లాని ఎవడు బ్రేక్ చేసినా వాడు క్రిమినలే, క్రైమ్ చేసినట్లే, అంతే కదా. రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే కూడా క్రైమే కదా సార్. రోడ్డు దాటితే కూడా ఇల్లీగలే కదా సార్. అంటే ఇప్పుడు మీ మీద కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మీరు క్రిమినల్ కాదు అని మీరు అంటున్నారు. అంతే అంతే అంతే. క్రైమ్ రికార్డు ఉండడంతా క్రిమినల్ కాదు. ఓకే, దీని గురించి మాట్లాడదాం. కాకపోతే ఇంతకంటే ముందు 27 సంవత్సరాల ముందు మీరు అయితే కువైట్కి వెళ్ళారు. ఓకే. అంటే ఇలాంటి ఇంటెన్షన్, ఇలాంటి మైండ్ సెట్ తోనే మీరు కువైట్లో అడుగు పెట్టారా? లేదు. మరి ఆ జర్నీ ఎలా జరిగింది? అసలు ఎందుకు కువైట్కి వెళ్ళారు? నేను కువైట్కి వెళ్ళింది కేవలం విమానం ఎక్కడానికి కోసం. విమానం ఎక్కడానికి పిచ్చి. సైకిల్ కూడా ఇది లేదు సార్. 180 రూపాయలు సైకిల్ కొనిచ్చేదానికి మా నాన్న 3 నెలలు ఎంత బాధపడినాడో నాకు తెలుసు. 90స్లో, 80స్లో, 80స్లో నేను పోయింది 93 మార్చ్ సార్. 80స్లో 180 రూపాయలు సైకిల్ కొనిచ్చేదానికి మా నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్గా ఉండి ఆయన ఎంత బాధపడినాడో నాకు కంటితో చూసిన. సరే తీయించినాడు ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్, అది వేరే విషయం. సైకిల్ దొక్కుతా కూడా నేను కారులో పోయేవాళ్ళని వాచ్ చేసేవాడిని. ఒరి వీడు ఎట్ట కారులో పోతున్నాడు అని అనుకునేవాడిని కాదు, మనం ఎట్ట కారు కొనాలి అనుకునేవాడిని. వాడు ఎట్లా పోతున్నాడు అని అనుకునేవాడిని కాదు, నేను ఎట్లా కొనాలి, అంతకన్నా కారు ఎట్లా కొనాలి, ఈ టైప్ మెంటాలిటీ. సరే అనుకోకుండా పోయి మనకు చదువు అవ్వలేదు, చదువు లేదు, ఏమీ లేదు. కొంచెం ఇక్కడ నేను కిడ్నాప్ కేసులో ఒక దాంట్లో ఇరుక్కున్నా 91. ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తుంటే వాడిని పోయి తెల్లారుజామున ఆడ చిత్తూరుకి యువతల పల్లిలో ఒక నాయుళ్ళ అమ్మాయి, మా ఊరు
వద్దులే కులం వద్దులే, పాపం వాళ్ళు బాధపడతారు, వద్దు. వేరే ఒక అబ్బాయి లవ్ చేసుకుంటే మేమంతా ఒక 5-6 ఆడబెట్టినాయి. 91 వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినాం. తర్వాత వాళ్ళు గొడవలైనాయి, మాకు గొడవలైనాయి. పిల్లకి అప్పుడు వయసు కదా సార్. సరే అట్లా కేసులు ఇరుక్కున్నా. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో నేను ఒక కేసులో ఇరుక్కున్నా. 91 చంద్రగిరి, చిత్తూరు జిల్లా. ఇరుక్కున్న తర్వాత సరే మామూలుగా అదేం కాదులే, డొమ్మి కేసులో కొట్టేసినారు, అదేదో అంటారు కదా దొమ్మి కేసులో ఏదో, అది కొట్టేసినారు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకెక్కడ ఉంటే చెడిపోతాడు అనుకున్నారు నా బిడ్డ అమ్మ నాయన. ఆ కాలంలో 300 రూపాయలు పాస్పోర్ట్ చేయించినారు. నాకు విమానం ఎక్కాలని పిచ్చి. అప్పుడు బస్సు మన చిన్నపిల్లలప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నానమ్మ వాళ్ళ ఇంటికో ట్రైన్ ఎక్కాలన్నా బస్సు ఎక్కాలన్నా ఎట్లుండేదా, విమానం ఎక్కినాము, పోయినాము, ఇరుక్కుపోయినాము, ఎన్నెన్నో చేసినాము. ఇరుక్కుపోయినా అంటే ఏంది? ఇరుక్కుపోయినా అదే కాదు, ఒక ప్రాసెస్ ఒకసారి నాకు కరెక్ట్గా చెప్పండి. ప్రాసెస్ ఏం లేదు సార్, సింపుల్గా చెప్తాను. ఇప్పటికి ఎంతో చెప్పేసినాను, మళ్ళీ చెప్తాను. 93 మార్చి పోయినాను. 1 సంవత్సరం బ్రౌజింగ్ సెంటర్లో చేసినాను. ఇంటర్నెట్ బ్రౌజింగ్ సెంటర్ అప్పుడప్పుడే వచ్చిన కంప్యూటర్లు, దాంట్లో పనిచేసినాను. ఆ నెట్ కేఫ్లో పనిచేసేటప్పుడు, ఆ బ్రౌజింగ్ సెంటర్లో పనిచేసేటప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద స్మగ్లర్లు, డాన్లు, కోయిట్లో ఉన్న స్మగ్లర్లతో నాకు పరిచయం ఏర్పడింది. నా స్మార్ట్నెస్, నా తెలివి, నా లాంగ్వేజెస్, నా తెలివి ఇది చేసి వాళ్ళు నన్ను 1 సంవత్సరం తర్వాత వాళ్ళే అకామ కొట్టుకున్నారు, నన్ను తీసుకొమ్మినారు, పనిలో పెట్టుకున్నారు. నేను ఓన్లీ ఎంప్లాయర్. వాళ్ళ దగ్గర పని చేసేవాడిని, పైలట్గా చేసేవాడిని. పైలట్గా అంటే ఏ టైంలో సరుకు పోవాలా, కోవిట్లో ఏ టైంలో సరుకు పోవాలా, ఏ టైంలో పోవాలా, ఏ టైంలో చెకింగ్లు ఉండవు, ఏ రోడ్లో పోతే చెకింగ్లు ఉండవు. అల్లాహ్ అక్బర్ టైం 5 నిమిషాల టైం, సరుకు పోయి ఎక్కడ ఉండాలా, 5 నిమిషాల్లో ఎట్లా డెలివరీ చేయాలా, సరుకు బయలుదేరే ముందు పైలట్ కారు ఎట్లా పోవాలా, ఏ రూట్లో పోవాలా, నేను ముందు పోయేవాడిని, వాచ్ చేసేవాడిని. ఫోన్ల ద్వారా అన్నీ జరిగేది. అప్పుడు మామూలు ఫోన్లు కాదు, శాటిలైట్ ఫోన్లు. ఆ విధంగా మెయింటైన్ చేసేవాడిని. నేను నచ్చినాను, నాకు వాళ్ళే అకామ కొట్టుకున్నారు. కోయోటోడు కన్నా ఎక్కువగా బతికిన ఆ కాలంలోనే. ఫ్రమ్ 94 ఫ్రమ్ 2020 అంత లగ్జరీగా బతికిన. నెలకు ఒకసారి ఇంటికి వచ్చిపోయేవాడిని, నెలకు 2 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చిపోయేవాడిని. కానీ ఎవరైనా కానీ కోవిడ్కి వెళ్ళినారంటే నెలకు నెలకు ఒకసారో 2 సార్లు వచ్చిపోయేంత కాదు కదా, సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చిపోయే మాత్రమే ఉంటుంది. ఇళ్లలో పనిచేసేవాళ్ళు కానీ బయట చేసేవాళ్ళు కానీ రూల్స్ ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి 2 నెలలు సెలవులు ఇస్తారు. ఎవడైనా అంతే, 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. ఇంకా 2 సంవత్సరాలకు వచ్చేవాడు ఉన్నాడు, 5 ఏళ్ళకి వచ్చేవాడు ఉన్నాడు, 10 ఏళ్ళకి వచ్చేవాడు ఉన్నాడు. బాధల వల్ల, ఇంటి దగ్గర బాధల వల్ల ఇల్లు స్టార్ట్ చేస్తారు, అప్పులు తీరాలి, లేటుగా వచ్చేవాళ్ళు ఉన్నారు. అక్కడ ఆడవాళ్ళు లంచ్ కాండి పెట్టుకొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు రానోళ్ళు ఉన్నారు. మగవాళ్ళు ఆడదాన్ని పెట్టుకొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు రానోళ్ళు ఉన్నారు. అది వేరే విషయం. నేను ప్రతి నెల వచ్చిపోయేవాడిని. నా భార్య కోవిడ్ చూడాలంటే కూడా ఫ్యామిలీ వీసా, నా పేరు మీద వీసా తీసి ఒక 2-3 నెలలు అక్కడ లైఫ్ ఎట్టుందో చూపించేసి మళ్ళీ తీసుకొచ్చేసాను. బిడ్డలు ఉన్నారు కదా సార్ ఇక్కడ, బిడ్డల కోసం ప్రతి నెల, వీలైతే 2వ నెల, ఒకే నెలలో 3 సార్లు వచ్చిపోయిన రోజులు ఉన్నాయి సార్. ఒకటే నెల వచ్చి 1 వారం ఉండి వెళ్ళి మళ్ళీ ఒక 2-3 రోజులు ఉండి మళ్ళీ వచ్చి 1 వారం ఉండి ఒకటే నెలలో 3 సార్లు వచ్చిపోయిన రోజులు ఉన్నాయి. మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు ఏంటంటే, నా మీద కేసులు ఉన్నాయి కానీ నేను క్రిమినల్ని కాదు అని చెప్పేసి. నా మీద కేసులు ఉన్నాయి, నేను క్రిమినల్ కాదని కాదు. క్రైమ్ రికార్డు ఉండేవాడంతా క్రిమినల్ కాదు. ఓకే, క్రైమ్ రికార్డు ఉన్న వాళ్ళంతా క్రిమినల్ కాదని. ఎఫ్ఐఆర్ బుక్ అయినోడంతా క్రిమినల్ కాదు సార్. ఓకే సరే, ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి దీనికంటే ముందు ఏంటంటే, తప్పుని ప్రోత్సహిస్తూ దానికి హెల్ప్ చేసేవాడు కూడా క్రిమినలా కాదా? క్రిమినల్. మరి మీరు దానికి హెల్ప్ చేశారా లేదా? ఏ హెల్ప్ చేసినాను అంటే పైలట్ గా చేయడం కానీ, స్మగ్లింగ్. అవును, ఇప్పుడు ఏదైనా కానీ తప్పే కదా. ఎట్లా తప్పు? స్మగ్లింగ్ వ్యాపారం. ఆ వ్యాపారమేనా? స్మగ్లింగ్ అనేది కేవలం వ్యాపారం. ఇట్స్ నాట్ ఎ క్రైమ్. యాజ్ ఎ లా ఇట్స్ క్రైమ్. నేను చెప్తాను. ఓకే, యాజ్ ఎ లా ఇట్స్ క్రైమ్. ఓకే, లా ప్రకారం అన్నీ క్రైమే సార్, అన్నీ ఇల్లీగలే. నువ్వు రోడ్డు కూడా క్రాస్ చేసినా కూడా అది క్రైమే, అది ఇల్లీగలే. పెళ్ళాన్ని కొట్టి ఎఫ్ఐఆర్ బుక్ అయితే కూడా అది క్రైమే. పెళ్ళాన్ని కొడితే క్రైమా కాదా? క్రైమ్ రికార్డు ఉన్నోడంతా క్రిమినల్ కాదు సార్. అవును, పెళ్ళాం బాధ పెడతాందయ్యా మొగుడినే, ఎట్లా క్రిమినల్ అవుతాడో? ప్రపంచంలో ఉండే లా ప్రకారము క్రిమినల్ రికార్డు ఉండేవాడంతా క్రిమినల్ కాదు. గతి లేక క్రిమినల్ అవుతాడు, ఫుడ్ కోసం క్రిమినల్ అవుతాడు, క్రైమ్ చేద్దామని క్రైమ్ అవుతాడు. యాక్చువల్ క్రైమ్ నా దృష్టిలో ఏంటంటే చిన్నపిల్లలు రేప్ చేయడం, చంపేయడం, అమ్మాయిల్ని ఏడిపించడం, దొంగతనం చేయడం, డబ్బులు తీసుకొని ఏడిపించడం, మోసం చేసి డబ్బులు, ఇది రియల్ క్రైమ్. ఓకే, సామాన్య మానవుడిని బాధ పెట్టేది రియల్ క్రైమ్. స్మగ్లింగ్ అంటే క్రైమ్ అవుతుంది సార్. స్మగ్లింగ్ అనేది వ్యాపారం. ఓకే, మీ దృష్టిలో అది కాదు. కాదు. ఓకే,
నేనైతే ఒప్పుకోను. సరే. కువైట్‌లో హ్మ్. మరి కువైట్ నుంచి వచ్చేటప్పుడు గానీ, వెళ్ళేటప్పుడు గానీ సుమారు నెలకు 2 సార్లు, 3 సార్లు వచ్చిపోయేవాళ్ళు. కాకపోతే అక్కడ బతికే వాళ్ళు ఇక్కడి నుంచి ఎళ్ళిన వాళ్ళ లైఫ్‌కి, మీ లైఫ్‌కి చాలా డిఫరెన్స్ ఉందని అర్థమవుతుంది. కానీ వాళ్ళు పడిన బాధలనేది మీకెలా తెలుసు? మీరు ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళ బాధలు ఏం చూసారు? ఏ విధంగా బాధలు? ఇళ్లల్లో పనిచేసేవాళ్ళా? బయట పనిచేసేవాళ్ళా? ఇద్దరివి కావాలనా? ఇద్దరివి కావాలి. ఫస్ట్ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఇప్పుడనే కాదు, మన సీమ వాళ్ళ దగ్గర నుంచి మనం చూసుకున్నామంటే కడప జిల్లా గానీ, చిత్తూరు జిల్లా గానీ, మన అనంతపురం జిల్లా గానీ సార్, ఇట్లా వెళ్ళే వాళ్ళు ఎక్కువగా అన్న కువైట్‌కే ఎక్కువ వెళ్తూ ఉంటారు. అవును, అవును. ఏందంటే అరే పక్కింటోడు వెళ్ళినాడు బాగుంది, ఆడ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి ఫుల్ బంగారు నగలేసుకొని వచ్చి అరే ఫుల్ జల్సాగా ఉన్నాడు ఈడు అని చెప్పేసి అది చూసి ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది కూడా నేను చెప్పినాను కదా, వేసుకొని చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన బంగారు, వాళ్ళు కొన్ని బండి, వాళ్ళు ఖర్చు పెట్టడము, వాళ్ళు తాగడము, తిరగడం, హంగామా చూస్తూ ఉంటే ఎవరికైనా పోవాలనిపిస్తుంది. ఉమ్, ఇక్కడ ఏదో డబ్బు చెట్లకు కాస్తా ఉంది, వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. నెంబర్ 2, నా విధంగా అయితే ఒక విమానం కోసం పోవాలనిపిస్తుంది. అంతే. ఓకే, మీరు అడిగేది ఏంది? ఇళ్లలో పడే కష్టాలు, బయటపడే కష్టాలా? ఫస్ట్ ఇళ్ళల్లో ఈ కష్టాల గురించి చెప్పాలంటే ఖచ్చితంగా వీసా ప్రాసెస్ గురించి చెప్పాలి. ఓకే. వీసా ప్రాసెస్. మీరు అమెరికాకో, లండన్కో, సింగపూర్కో, బయట దేశానికి పోవాలరా అంటే వీసా కోసం మీరు ఎక్కడికి వెళ్తారు అన్న చెప్పండి? ఎంబసీకి వెళ్తాం. ఎంబసీకి వెళ్తాం. ఏ దేశానికి వెళ్ళాలనుకుంటే ఆ దేశం ఎంబసీకి పోయేసి వాళ్ళకి ఏం డాక్యుమెంట్స్ కావాలో ఇచ్చి వీసా తీసుకొని వెళ్ళిపోతాం. నీకు ఒక మనిషి వీసా ఇవ్వడు, ఆ దేశ గవర్నమెంట్ నీకు వీసా ఇస్తుంది. అంతే కదా? అవును. ఆ దేశం ఎంబసీ నీకు వీసా ఇస్తుంది, ఆ గవర్నమెంట్ నీకు పర్మిషన్ ఇస్తుంది. నువ్వు ఆ దేశంలోకి రావచ్చు, విజిటింగ్గా కానీ, పని చేసుకునేదానికి కానీ, దేనికైనా కానీ. ఈ గల్ఫ్ కంట్రీ సిస్టమ్ ఎట్లా తెలుసా? ఎస్పెషల్లీ ఈ కువైట్ సిస్టమ్ ఎట్లా తెలుసా? వీసా ప్రాసెస్ అని అందరూ అనుకుంటారు, కానీ పక్కా బ్రోకర్ ప్రాసెస్, ఉమెన్ ట్రాఫికింగ్ ప్రాసెస్. ఏంటది అసలు యాక్చువల్గా? నాకు ఇది కొంచెం క్లారిటీగా చెప్పండి. క్లారిటీగా, ఏ దేశమైనా గవర్నమెంట్ ఒక మనిషికి వీసా ఇస్తుంది. కువైట్ మాత్రం ఆ గవర్నమెంట్ వీసా వాళ్ళ రక్త సంబంధీకులకు మాత్రమే ఇస్తుంది. మనకు వీసా పంపిస్తారు. ముసలోడు కొడుకో, కోడలో, మనవడో, మనవరాలు, ఆ డిఎన్ఏ ఆ దేశంలో పుట్టినోడికే వీసా వస్తుంది. నువ్వు పోయి డైరెక్ట్గా అడిగితే గవర్నమెంట్ నీకు డైరెక్ట్గా వీసా ఇవ్వదన్నా, వాళ్ళోడికి ఇస్తుంది, వాళ్ళోడు నీకు పంపిస్తాడు. కద్దామా కావచ్చు, డ్రైవర్ కావచ్చు, కంపెనీ వీసాలు కావచ్చు, ఏదైనా సరే కఫీల్ గవర్నమెంటు ఒకటికి ఇస్తుంది. వాడు కఫీల్ అనమాట, వాడు దేవుడు, వాడు స్పాన్సరు. వాళ్ళు మనకు వీసా పంపిస్తారు. మనం ఒక్కరి చేతిలో ఇరుక్కున్నట్టే, గవర్నమెంట్ ద్వారా పోవడం లేదన్నా, మనం గవర్నమెంట్ చేతికి వెళ్ళడంలే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. కువైటోడు మన దేశానికి వస్తూ ఉన్నాడు, చదువుకునేదానికి వస్తున్నాడు, హాస్పిటల్లో వైద్యానికి వస్తున్నాడు, విజిట్ వీసా మీద మన దేశాన్ని చూసేదానికి వస్తున్నాడు, వ్యాపారం కోసం వస్తూ ఉన్నాడు, హాస్పిటల్ కోసం వస్తున్నాడు, చదువుకునేదానికి వస్తున్నారు. ఇక్కడ ఎంబసీలు వీసాల డబ్బు అంతా దెంగేదానికి ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వీసాలు ఎవరు ఇచ్చినారన్నా? ఈ కోయకి వీసాలు ఎవరు ఇచ్చినారు? మీరు ఇచ్చినారా? గవర్నమెంట్. నేను ఇచ్చినానా? మీరు ఇచ్చినారు సార్? ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది. మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు అక్కడ మన ఇండియన్ ఎంబసీకి పోయి నేను ఇండియాకి పోవాలనుకుంటున్నాను ప్రాంతం కోసం అంటే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళకి ఇచ్చింది. అంతే కదా? అవును. మనం కోవిట్కి పోయి పని చేసుకోవాలనుకుంటే వాళ్ళు మనకి ఇస్తున్నారా? ఎక్కడ? అక్కడ కువైట్ ఎంబసీ వాళ్ళు, మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు మనకి ఇస్తున్నారా? కువైట్ ఎంబసీ వాళ్ళు ఇస్తున్నారా? ఎక్కడుండే కువైట్ ఎంబసీ వాళ్ళు ఇస్తున్నారా? ఆ దేశంలో పుట్టిన క్రిమినల్ మనకు వీసా ఇస్తున్నారు. మనం డైరెక్ట్గా ఒక క్రిమినల్ చేతులకు వెళ్ళిపోతున్నాం, మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడంలా. అర్థమైందా మీకు? ఇంకా కొంచెం ఏమైనా క్లియర్గా చెప్పమంటారా? చెప్పండి. కఫీల్ సిస్టమ్, మనం వాడి సొంతం, మనం గవర్నమెంట్ ద్వారా ఆ దేశంలోకి పోవడంలే, ఒక విధవనా కొడుకు ద్వారా ఆ దేశంలో అడుగు పెడుతున్నాం. ఇప్పుడు చదువుకోలేని కూడా అర్థమవుతుంది. అది వీసా సిస్టమ్ అనేది. సరేనా? అందరూ వీసా సిస్టమ్, వీసా ప్రాసెస్ అంటారా, కానీ నేను పరమ నీచమైన ప్రాసెస్ అని చెప్తా, బ్రోకర్ ప్రాసెస్ అని చెప్తా, బ్రోకర్ సిస్టమ్ అని చెప్తా, ఉమెన్ ట్రాఫికింగ్ కోసం పెట్టుకున్న సిస్టమ్ అని చెప్తా. అక్కడ గవర్నమెంట్ ఆ వీసా ఇస్తుందన్నా, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వీసా ఇస్తుందన్నా, వాళ్ళు మనకు పంపిస్తారు. ఇక్కడ అక్కడ పనిచేసే వాళ్ళు బయట డ్రైవర్లుగా, కద్దామాలుగా, కంపెనీలో పనిచేసే కొంతమంది బ్రోకర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గర వీసాలు కొంటారా? కొనే సిస్టమ్ ఉంది, ఫ్రీగా తీసుకునే సిస్టమ్ ఉంది. బాబా నేను ఏం కావాలి నీకు? వాడు ఒక కోయటోడు అడుగుతాడు, నాకు డ్రైవర్ కావాలా, ఒక హౌస్ మేడ్ కావాలా, కంపెనీలో పనిచేసేదానికి కావాలా, నేను మంచి వాళ్ళని తీసుకొస్తా.
వాడి దగ్గర వీసా తీసుకుంటారు. వాడి దగ్గర వీసా ఫ్రీ నా కొడుకులు మనోళ్ళే. నేను కోయేటోడు గురించి చెప్పడం అయిపోయింది. గవర్నమెంట్ తప్పు కొడకలకి ఇస్తుంది కోయేటోళ్ళకి. ఆ కోయేటోళ్ళకి ఏం చేస్తున్నారో మధ్యలో ఉండే మన బ్రోకర్కి ఇస్తున్నారు. నాకు ఒక మనిషిని పిలిపించని చెప్పేసి వాళ్ళ దగ్గర ఫ్లైట్ టికెట్ తీసుకుంటారు. ఈ మధ్యలో బ్రోకర్లు ఆడోళ్ళు ఉండారు, మగోళ్ళు ఉండారు. అక్కడ వీసాలు తీసి మనోళ్ళకి పంపించేవాళ్ళు. మీరు కూడా మనోళ్ళు పరమ బ్రోకర్. వాళ్ళ దగ్గర వీసా తీసుకుంటారా, వాళ్ళ దగ్గర ఫ్లైట్ టికెట్ తీసుకుంటారు, మెడికల్ డబ్బు ఇస్తారు, అన్నీ తీసుకుంటారు. తీసుకొని ఇక్కడికి ఫోన్ చేస్తారు మన వాళ్ళకి. సరే పాస్పోర్ట్ కాపీలు పంపి నేను వీసా తీస్తాను అని చెప్పేసి వాడి దగ్గర పాస్పోర్ట్ కాపీలు ఇచ్చి వీసా తీసుకుంటారు. ఇక్కడ మన వాళ్ళకి ఏం చెప్తారో, దేవుళ్ళు అంటాడు కోయేటోడు, బ్రహ్మాండంగా ఉంటుంది, పని ఉండదు, బాటా ఉండదు, ఊరికే శుభ్రం చేసుకోవడం, లేదా కారు తోలడం, లేదా పిల్లల్ని చూసుకోవడం, నీకు 20,000 30,000 జీతం వస్తుంది అని లేనిపోని మాటలు చెప్పేస్తారు. ఎందుకో వీడు చేసే బ్రోకర్ డబ్బు కోసం. ఆ కోయేటోడు గురించి వాళ్ళకి తెలియదు. ఇక్కడి నుంచి పోయే వాళ్ళకి ఆ కోయేటోడు గురించి తెలియదు. మధ్యలో ఈ బ్రోకర్లు వీసాలు తీసేస్తారు. సరేనా, తీసి పంపించేస్తారు. మన వాళ్ళు పోయి ఇరుక్కుంటారు. వాళ్ళ దగ్గర డబ్బు మళ్ళీ వీళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటాడో వీళ్ళకి ఇస్తాడో నాకు తెలియదు. కానీ ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఈ మెడికల్కి దీనికంతా చాలా ఖర్చు ఉంది. ఇంత ఖర్చు తీసుకొని పోతారు, ఇంత ఖర్చు పెట్టుకొని పోతారు, ఇరుక్కుపోతారు. సరే, అది వేరే విషయం. 1% మంచి వాళ్ళు ఉండొచ్చు. అల్లాకి భయపడేవాడు, దేవుడికి భయపడేవాడు ఒక 1% ఉండొచ్చు. ముసలి ముత్తక బాగా చూసుకోవచ్చు. వాళ్ళ దగ్గర మంచితనం ఎక్కడుందన్నా? కుక్కల్ని వాడుకున్నట్టు వాడుకుంటారన్నా. కద్దామా అనే మనిషి 24 గంటలకు 20 గంటలు పని చేయాలన్నా, 2-3 గంటలు నిద్రపోతారన్నా. ఇది 20 గంటలు పని, 20 గంటలు. తెల్లవారుజామున 4కి లేయాలా, 3కి 4కి లేయాలా, స్కూల్ డ్యూటీలు అవంతా ఉంటాయి. తెల్లవారుజామున 4కో 5కో లేయాలా, రాత్రి 12-1 గంటకు పనుకుంటారా కూర్చొని చాయి గవ్వ. అసలు ఎలా ఉంటుంది ఒకసారి కొంచెం క్లారిటీ చెప్పండి. అంటే దోల తీరిపోద్ది. కద్దామాలు అయితే ఆడవాళ్ళకి 24 గంటలకు 20 గంటలు, 19 గంటలు, 18 గంటలు నిద్ర ఉండదు, ఏముండదు. అరవడం, తిట్టడం, కొట్టడం. ఏదో అలవాటు పడిన వాళ్ళు, ఒకరోజు భాష వచ్చిన వాళ్ళు కుదురుకున్న తర్వాత పర్లేదు. కానీ కొత్తగా పోయిన వాళ్ళకి భాష రాదు, కసురుకుంటారు, అరస్తారు, తిడతారు, కొడతారు. కొత్తగా పోయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్? డిఫరెంట్ కల్చరు, డిఫరెంట్ లాంగ్వేజ్, ఏమీ తెలియదు. చూస్తే నా కొడుకు ఒక ఇల్లు 1 ఎకరా ఉంటుంది, అంతా దొడవాలా, అంతా గడగాల. ఇట్లా చూస్తారు మట్టి, షునహాదా. ఆ మట్టి కూడా ఉండకూడదు. వాడిచ్చే 70-80 దినార్లకి. అది ఆడబిడ్డలది. మగోళ్ళు తెల్లారుజామున 4 గంటలకు ఫోన్ చేస్తారు, బండి కడగాల. వీళ్ళు డ్రైవర్ లేదో పెద్ద ఇదిగా చెప్తారు, కార్లు అన్నీ కడగాల, దివానియా పని చేయాలా, చాయ్ గహ్వ అయ్యాలా, ఇండ్లు ఉడ్చాలా, అంటే నీళ్లు పెట్టి ఇది చేయాలా, గార్డెన్లకు నీళ్లు పోయాలా. దోలు తీరిపోద్ది డ్రైవర్లకు కూడా. ఈయన అంటే వాళ్ళు పడేసే కుక్కలాంటి బిస్కెట్ల కోసం, ఎవరో పడేసే కుక్కలకు పడేసినట్టు బిస్కెట్ల కోసం మనోళ్ళు బ్రోకర్ పనులు చేస్తున్నారు. కొంచెం ముదిరినోళ్ళు, కొంచెం తెలివి ముదిరినోళ్ళు, వయసు ముదిరినోళ్ళు, అక్కడ వాళ్ళకి అలవాటు పడినోళ్ళు వాళ్ళ దగ్గర వీసాలు తీసుకొని డబ్బు చేసి ఇక్కడ అమాయకులకు పంపించేసి వీళ్ళ దగ్గర డబ్బు పోయేసి వదిలేస్తారు. మళ్ళీ ఏం జరిగినా ఏం తెలియదు. మంచోడు అన్నావు కదన్నా అంటే నాకేం తెలుసమ్మా అంటారు. దోలు తీరిపోద్ది కొత్తగా పోయిన వాళ్ళకి. సరే, ఏది అక్కడ వీసా, కోయేట్ నా కొడుకుల వీసా అక్కడ పనిచేసే వాళ్ళ చేతికిస్తే. ఇంకొన్ని ఆఫీసులు ఉన్నాయి. ఇది అసలైన బ్రోకర్ వ్యవస్థ. ఆఫీసులు కద్దాం ఆఫీసులు అంటారు. అక్కడ బ్రోకరేజ్ ఆఫీసులు ఉన్నాయి. పేరు కద్దాం ఆఫీసు, మ్యాన్ పవర్ ఆఫీసు. దాంట్లో ఒక మేడం ఒక ఓనర్లు మాదిరి వాళ్ళు, బ్రోకర్ పనులు చేసే ఒక సార్ అనాలోని మనోళ్ళే, బ్రోకర్ పని చేసే ఒక మనోళ్ళే. ఆమెని మేడం అనాలా. వాళ్ళు ఏం చేస్తారు? కొనడం, అమ్మడం. డ్రైవర్లని కద్దామల్ని సప్లై చేయడం అంటే ఏదో గవర్నమెంట్ దగ్గర వీళ్ళు లైసెన్సులు ఆఫీసులు పెట్టుకున్నారు సార్. వీళ్ళు గవర్నమెంట్ దగ్గర తీసుకొస్తారు. అక్కడ గవర్నమెంట్ వీళ్ళకి వీసాలు సప్లై చేస్తుంది. గ్రూప్ వీసాలు 20-30 వీసాలు ఇస్తుంది. మాకు మనుషుల్ని పిలిపించని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పంపించేసి వీళ్ళకి లేనిపోయిన మాటలు చెప్పేసి బ్రహ్మాండమైన ఇల్లు, ఇంత జీతం అని చెప్పేసి అందరినీ తీసుకొని పుడుస్తారు. ఆడవాళ్ళని, మగవాళ్ళని బ్యాగులు వేసుకొని వెళ్ళి పుడుస్తారు, ఒక 2-3 బొట్టలు పెట్టుకొని. అక్కడ ఆఫీసులు ఉన్నాయన్నమాట. ఆ ఆఫీసుల్లో కుక్కల మాదిరి పడుండాలి వీళ్ళు పోయేసి. ఆడనే పనుకోవాలా, వాళ్ళు పెట్టే తిండి తినాలా. సాయంత్రం బ్యాగులు ఎత్తుకొని రోడ్లు అమ్మంటే నడుచుకుంటూ పోతారు. ఏది మేడం ముందు పోతా ఉంటే ఆఫీస్ మేడము వెనకాల కూలోళ్ళు మాదిరి బ్యాగులు ఎత్తుకొని పోతూ ఉంటారు. ఎందుకో అమ్మడం కోసం. రాత్రిపూట ఆమెతో వచ్చి అక్కడ హాల్లో వేసి బేగాలు వేస్తారు.
ఆఫీసుకి తీసుకొని పోయేసి ఏది వాళ్ళ ఇంటికాడికి తీసుకొచ్చి బేగాలు వేస్తారు. మళ్ళీ పొద్దున్న 8 గంటలు 9 గంటలకు ఆఫీసులో పోవాలా, బ్యాగులు ఎత్తుకొని పోతా ఉండాలా. ఏ కోయ కొంచెం కొనుక్కుంటాడో కొనుక్కొని పోతా ఉన్నాడు. ఆడవాళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కొని పోతున్నారు సార్ కద్దామాల రూపంలో. అదే వాళ్ళని డబ్బులు తీసుకొని మన వాళ్ళు అమ్ముతున్నారు సార్. ఎవరికైనా తెలుసా ఇది? ఇక్కడ ఇండియాలో చాలామందికి తెలుసు, అక్కడ వాళ్ళకి అందరికీ తెలుసు. ఎవరు చెప్పినారు? నేను చెప్తున్నా. ఉమెన్ ట్రాఫికింగ్, బ్రోకర్లు కొనడం అమ్మడం, డబ్బులు తీసుకొని ఆడవాళ్ళని అమ్ముతున్నారు. గవర్నమెంట్ ద్వారా ఫ్రీ వీసాలు తెచ్చుకొని వీళ్ళు ఆఫీసులు పెట్టుకొని, ఒకటేమో మేడం, ఒకటేమో సార్ కూడా ఫిజికల్గా హెరాస్మెంట్ చేస్తాడు ఇక్కడి నుంచి పోయిన ఆడవాళ్ళని. మనోడు అక్కడ సారు ఎంతోమంది చెప్పినారు ఆడవాళ్ళు నాకు. ఫిజికల్గా హెరాస్మెంట్ చేస్తాడు, తిడతాడు. ఎందుకు తిడతాడు? కోవిడ్ వాళ్ళు వస్తారు సార్. ఇప్పుడు కొంతమంది అక్కడ పనిచేసే వాళ్ళకి మన వాళ్ళకి వీసాలు ఇచ్చి తిప్పించుకునే వాళ్ళు ఉన్నారు. రాత్రికి ఒక అవసరం, ఒక కద్దామా మూడు వచ్చింది, లేదు పని ఒక కద్దామా పారిపోయింది, మా ఇంట్లో పనిచేస్తే కద్దామా కావాలి, ఒక పతాకి ఎత్తుకొని వస్తాడు ఆఫీసులకి. 1000-2000 అంటే లక్షలు డబ్బులు ఆడబార్దంగా ఆడదాన్ని మొగోళ్ళు కొనుక్కొని పోతారు. కద్దామని లక్షల బాధం కొనుక్కొని పోతాడు. మరి వీళ్ళకి ఇచ్చేది ఎవరికి? వీళ్ళకి ఇస్తారు. మెడికల్కి, దానికి టికెట్కి ఏదో కుక్క పడేసినట్టు ఇస్తారు. మనోళ్ళు లక్షలు చేస్తారు వాళ్ళ దగ్గర. ఆ మేడం, ఆ సారు. కొన్ని వందల ఆఫీసులు ఉన్నాయి. హవల్లీ, ఫాహిల్, జహరా అనే ఏరియాలో కొన్ని వందల ఆఫీసులు ఉన్నాయి. ఆఫీసులు తీసుకొని లైసెన్సులు పెట్టుకునేస్తున్నారు. ఏడు నుంచి పోయిన వాళ్ళే. సరే, లైసెన్స్ కోయేటోడిదే, వాడి దగ్గర పనిచేసేవాళ్ళు సారు మేడం వీళ్ళని ఆ విధంగా అమ్మేస్తూ ఉన్నారు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్న కోయ ఏమి బిడ్డను చూసుకుంటాడా అన్న? ఎందుకు చూసుకుంటా? లక్షలు ఇచ్చి కొనుక్కొని పోయినోడు ఏం పువ్వులో పెట్టి చూసుకుంటాడా? ఏం వాడు తోడ పుట్టిన చెల్లె, లేకపోతే వాడు కడుపుని పుట్టిన మా బిడ్డ? క్రూర అన్నా, వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది నా క్రూరత్వం. ప్రపంచానికంతా తెలుసు. గల్ఫ్ కంట్రీస్ క్రూరత్వం గురించి మన ప్రపంచం మొత్తం అన్ని గవర్నమెంట్లకి తెలుసు. డబ్బులు ఇచ్చి కొనుక్కొని పోతున్నారు. ఈ క్రూరత్వం అంటున్నారు కదా, చెప్తాను. అది చెప్తాను. వాడు కొనుక్కొమ్మినోడు కొత్తగా పోతుంది సార్. ఒక అమ్మాయి, ఒక 20-19 ఏళ్ళ అమ్మాయి పోతుంది సార్. కొత్త లాంగ్వేజ్ అరస్తారు. అది క్లీన్ చేయంటారు, ఇది క్లీన్ చేయంటారు, బాత్రూమ్ గడుగు అంటారు, అజ్జయ్య అంటారు, ఇజ్జయ్య అంటారు, కారు గడుగు అంటారు, అరస్తారు. దిక్కు తెలీదు. ఏమైనా బాధపడింది, ఏడ్చింది. సరే, ఒక 15 రోజులు చేసింది. నాకు వద్దురా స్వామి వీళ్ళు పని చెప్పేసి కద్దాం వాళ్ళకి, వీళ్ళకి ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి నన్ను తీసుకోమండి అంటే, నువ్వు పని చేయని వచ్చినావా, దేనికి వచ్చినావా? వీళ్ళు అడగడం, నువ్వు పని చేయని వచ్చినావా, దేనికి వచ్చినావు? ఇంత డబ్బులు మళ్ళా డబ్బులు డిమాండ్ చేయడం. నేను 2 లక్షలు ఖర్చు పెట్టి మేము తీసుకొచ్చినాం, 2 లక్షలు ఇంటికాడే మనం ఇంటికి పంపిస్తాం. ఒకవేళ నేను వెళ్ళిపోవాలి, అయ్యో నా మొగుడు గుర్తొస్తున్నాడు, నా బిడ్డలు గుర్తొస్తున్నారని ఆడబిడ్డ దండం పెట్టి సార్ అమ్మ అయ్యా అనింది అనుకో, వాళ్ళు అక్కడ బెదిరించడం. 2 లక్షలు పెట్టు, 5 దినాలు కట్టు అంటే 2 లక్షలు చిల్లరా ఇంటికాడ ఏమనం పంపిస్తా. కొడుతున్నారమ్మా, తిడుతున్నారమ్మా, కొట్టించుకో. పని చేయని వచ్చినావా, దేనికి వచ్చినావు? కొడుకులు అడగడం. సరే, ఆ అమ్మాయి ఒక 20 రోజులు పని చేసింది. సరే, ఏదో తిరుక్కొని వచ్చేసింది అనుకో ఆఫీస్కే, వేరే ఇంట్లో పెట్టండి అని చెప్పేసి. ఆ 15 రోజులు 20 రోజులు చేసింది చూడు పని, ఆ డబ్బు కూడా బ్రోకర్ ఇంటికాడేమో బిడ్డలకు అన్నం కూడా ఉండదు. మరి కొంతమంది అయితే ఇంటికి పంపిస్తూ ఉంటారు కదా. పంపిస్తారు, సెటిల్ అయిన వాళ్ళు పంపిస్తారు సార్. నేను చెప్పే స్టార్టింగ్ ఇంకా నేను స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నా, వీసా ప్రాసెస్లోనే ఉన్నా. ఓకే. ఇవి అక్కడ జరిగే కష్టాలు. సరే, పోయినారనుకున్నా, ఇల్లు బాగానే ఉన్నింది, కుదిరింది అనుకో, చేసుకుంటారు. ఏదో దేవుడికి భయపడి మొగుడికి ఇక్కడ కష్టాలు చూసి బిడ్డలకు అన్నం లేదని చెప్పి కష్టము నష్టము భరిస్తా ఆడవాళ్ళు మగవాళ్ళు చేసుకుంటారు ఇళ్ళల్లో. సరేనా? లేదు, ఏడ్చి ఇక్కడ డబ్బులు కట్టి మళ్ళీ రిటర్న్ వచ్చేయడం, పారిపోవడం. కొడుతున్నారు సార్, తిడుతున్నారు సార్. దరిద్రమైన ఇళ్ళు ఉన్నాయి సార్ కొన్ని. నేను చెప్పినాను కదా, ఫిజికల్గా హరాస్మెంట్ ఉంది. ఆడవాళ్ళే చెప్పినారు సార్ ఇంటర్వ్యూలో. అవునవును. ముసలోళ్ళు, ముత్తక, బిడ్డలు అందరూ వచ్చే బంధువులు కూడా మమ్మల్ని సెక్స్గా వాడుకుంటారు సార్ అని చెప్పినారు కదా. ఇటువంటి కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది దుర్మార్గులు అయితే ఆడబిడ్డ ఏం చేస్తుంది సార్? మీకు నేను ఒక వీడియో పెడతా. 80 ఏళ్ళ ముసలోడు రమ్మని చెప్తున్నాడు. నేను అది వీడియో మీకు చూపిస్తా, వేయాలి మీరు. ఇలాంటివంతా ఉన్నాయి సార్. పారిపోతారు అంతే. అది వీసా ప్రాసెస్. వీసా ప్రాసెస్ అనేది బ్రోకర్ ప్రాసెస్, ఉమెన్ ట్రాఫికింగ్ ప్రాసెస్, అమ్మడము కొనడము. లీగల్ ప్రపంచంలో ఉన్న వీసా సిస్టమ్ కువైట్లో లేదు. అంతే. వేరే జరగండి, వీసా ప్రాసెస్ గురించి చెప్పేసి. ఓకే.
ఈ వీసా ప్రాసెస్ అంటే ఫస్ట్ స్టేజ్లోనే ఇంత భయంకరంగా ఘోరంగానే ఉంటుంది కదా. సో ఇంకా వాళ్ళు పెట్టే అన్ని టార్చర్లకు వాళ్ళు సెట్ అయిపోయి ఇంకా వాళ్ళు పనులు అనేది చేసుకుంటూ ఉంటున్నారు అనుకుందాం. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? ఇంకంతే అలవాటు పడిపోతారు. భాష అలవాటు వస్తుంది, మ్మ్. భాష వస్తుంది, ఎంత కష్టమైనా చేస్తారు, చేయాలి తప్పదు. అక్క మా పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ పెరుకునేస్తారు. ఇది ఫస్టే తీసేసుకుంటారా? ఫస్టే ఎయిర్పోర్ట్లోనే, ఇంట్లోకి పోయేంత వరకు ఎయిర్పోర్ట్లోనే తీసుకునేస్తారు. ఎవరు ఆఫీస్ వాళ్ళు అయితే ఈ బ్రోకర్ మేడము, బ్రోకర్ సారు. అదే డైరెక్ట్ కోయటోడు కానీ పంపించుంటే మధ్యలో ఉండే బ్రోకర్ల ద్వారా వీసా డైరెక్ట్గా అమ్మాయికో అబ్బాయికి వచ్చుంటే ఎయిర్పోర్ట్లో రావడం. సార్ నేను కొంతమంది దగ్గర విన్నాను ఏంటంటే మనకు ఒకవేళ వాళ్ళ లాంగ్వేజ్ వచ్చింది అని అంటే వాళ్ళు చెప్పేది ఏదైనా మనం మాట్లాడేటప్పుడు రిటర్న్ సమాధానం కొంచెం గట్టిగా చెబితే సో వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు, భయపడతారు అని కూడా విన్నాం. భయపడతారా? వరకు కరెక్ట్. రిటర్న్ సమాధానం చెప్పడం కూడానా? రిటర్న్ సమాధానం చెప్పడమా? వాళ్ళని కానీ ఎదిరిస్తే మెట్టుతో కొట్టి మక్ఫర్కి తీసుకొని ఏదో కేసు పెట్టి ఇంటికి పంపిస్తారు ఫింగర్ వేసి. వాళ్ళని ఎదిరించేంత దమ్ము ఉంది వెళ్ళక. ఎదిరించడం అంటే అదే నేను తప్పు చేయలేదు అని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడినా కానీ. ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్షిప్ రూపంలో అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు నేను మీ ఇంట్లో పని చేస్తున్నా అన్న, నేను వచ్చినప్పుడు కొత్త, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఓనరు, నేను వర్కరు, మన ఇద్దరం ఒక 5-6 ఏళ్ళు కలిసి తిరిగినాం అనుకో, నా మంచితనం మీకు నచ్చింది అనుకో, మీ మంచితనం నాకు నచ్చింది అనుకో, మనం ఫ్రెండ్స్ అయిపోతాం. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు తిట్టుకుంటారు, అరుచుకుంటారు, మామూలుగా మాట్లాడుకుంటారు, కసిరించి మాట్లాడుకుంటారు. వాళ్ళు భయపడ్డం కాదు, వీడు లేకపోతే నాకు గతి, కోయేటోళ్ళు భయపడ్డం కాదన్నా, వీడు లేకపోతే నాకు గతి లేదే, వీడు మాదిరి చేసేవాడు నాకు దొరకడే, ఈ అమ్మాయి లేకపోతే నాకు గతి లేదు, ఈ అమ్మాయి మాదిరి చేసేవాళ్ళు దొరకరే, అమ్మాయిలు పారిపోతే లక్షలు లక్షలు పెట్టి మనం కొనుక్కోవాలి అని తప్పుకోవడం అంతే. వీళ్ళు దాన్ని ఏం పెద్ద ఫీల్ అయిపోతారు. కోయటోడికి భయపడేది ఎవరన్నా? కువైట్ హిస్టరీలోనే కువైటోడిని రక్తం వచ్చేటట్టు కొట్టింది నేను. ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి అసలు? చెప్తాను, అది మళ్ళీ చెప్తాను. రాని ఒక లైన్గా రాని చెప్తాను, అది కూడా చెప్తాను. అది నా జైలు జీవితం చెప్పినాను ఇంతకుముందు కూడా, మళ్ళీ చెప్తాను. అది వేరు. ఓకే. వాళ్ళని మళ్ళీ ఎదిరించడమా సార్? ఎదిరించి బతుకుతారా? అరే ఏ తప్పు చేయకపోతేనే దొంగతనం కేసులు పెట్టి కొట్టి కాలుతో దాన్ని అన్నం పెట్టకుండా చేసి ఏ తప్పులు చేయకుండా ఉంటే జైల్లో వేసి ఫింగర్ వేసి పంపిస్తూ ఉన్నారు సార్. ఏ తప్పు చేయకపోతే ఒక 3-4 నెలలు జీతం ఇలా అడిగిన దానికి. సరే, ఏ తప్పు చేయకపోతే ఇలా చేస్తానని చెప్పేసి అన్నారు కదా, మీరు చూసిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ ఒక సిచ్యువేషన్ కానీ ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ ఉంటే ఒకటి చెప్పండి అన్న. అంతే, జీతం మీరు ఏదైనా రీసెంట్గా ఒకటి జరిగింది కదా బై వెంకటేష్ ఏదో సంథింగ్. చెప్తాను, ఒక 100 ఉన్నాయి నా దగ్గర. ఇలాంటివి నేను చెప్పాలంటే నేను నీకు ఒక నెల రోజులు చెప్పగలుగుతానన్నా, చెప్తాను. మీకు నేను చెప్పడం కన్నా డైరెక్ట్ మీకు రుజువులు ఇచ్చేస్తా. ఓకే, మీరు వేసుకుందరు. ఈ మాలియా ఓకే. అది మాలియా అనేది ఒక ఏరియా, ఒక సెంటర్. ఇప్పుడు అమీర్పేట హైదరాబాద్కి ఒక సెంటర్, తిరుపతికి మార్కెట్ అదొక సెంటర్. మాలియా అనేది ప్రపంచంలో చెడిపోయిన ఆడోళ్ళు, చెడిపోయిన మగోళ్ళు ఎంతమంది చెడిపోయింటే జనాలు సర్వనాశనం అయిపోవడానికి కారణం మాలియా. ఇప్పుడు ఇంతకుముందైనా కానీ ఇప్పుడైనా కానీ జనాలు సర్వనాశనం అయిపోతున్నారంటే దానికి మూల బిందువు, మూల కేంద్రం, మూలం మాలియా. ఏంటి మాలియా? ఒకప్పుడు మా కాలంలో మాలియా అంటే ఏంద్రా అంటే సార్, మాలియాలో ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది, పక్కనే మురగాబ్ ఆనుకునే వాకింగ్ డిస్టెన్స్ మురగాబ్ మాలియా పక్కనే ఉండేది ఒక హెడ్ పోస్ట్ ఆఫీసు, ఒక సబ్ పోస్ట్ ఆఫీస్ ఉండేది. కువైట్ నలుమూలల నుంచి బస్సులన్నీ బయలుదేరతాయి. కువైట్ మొత్తం దేశం మొత్తం నుంచి ఏ ఏరియాలో పనిచేసుకునే వాళ్ళ బయలుదేరే బస్సులన్నీ మాలియా మురగాబ్కి వస్తాయి. ఇక్కడ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. మా కాలంలో టెక్నాలజీ లేని రోజుల్లో, కనీసం ఫోన్లు కూడా లేని రోజుల్లో మేము శుక్రవారం మాలియాకి ఎందుకు పోయేవాళ్ళం అంటే లెటర్లు రాసుకునేడానికి, అమ్మ నాన్నకి లెటర్లు రాసుకోవడానికి. అక్కడ బంగారం గుళ్ళు ఉన్నాయి, అక్కడ గుడ్లం గుళ్ళు ఉన్నాయి, ఏమన్నా కొన్ని పోస్టల్ ద్వారా పంపించుకునేదానికి. రేపు వారం ఎవరైనా మనిషి పోతున్నాడు, లేదా ఇంటికాడ నుంచి ఎవరైనా వచ్చినారు, తెచ్చిన లెటర్లు, తెచ్చిన ఊరగాయలు, తెచ్చిన పచ్చళ్ళు తీసుకునేదానికి, మంచి చెడు మాట్లాడుకునేదానికి. మాలియా అనేది ఒక షాపింగ్ కాంప్లెక్స్. బంగారుకి గుడ్డలంగుళ్ళు, అక్కడే మన హోటళ్ళు, అక్కడ మన ఉప్పు మిరక్కాయ దొరికే అంగుళ్ళు, పక్కనే పార్క్ ఉంది. అక్కడ పార్కులో కూర్చొని ఇంటికాడి నుంచి వచ్చిన లెటర్లు చదువుకునేవాళ్ళు, చదువు లేని వాళ్ళు చదివించుకునేవాళ్ళు, చదువు లేని వాళ్ళు రాయించుకునేవాళ్ళు, ఆ పోస్ట్ ఆఫీస్లో వేసేవాళ్ళు. ఏదైనా సామాన్లు కొంటే కార్గో రూపంలో ఆ పోస్ట్ ఆఫీస్లో పంపించుకునేవాళ్ళు. దీనికోసం మాలియా అని మన తెలుగోళ్ళు, మురగాబ్ అని పక్కనే ఒక హిందీ వాళ్ళంతా మురగాబుకు చేరేవాళ్ళు.
తెలుగు వాళ్ళంతా మన మాలియాకి చేరేవాళ్ళు. ఓకే. ఇక్కడ మనకు సంబంధించిన ఉప్పు మిరక్కాయి ఇవి మన టేస్ట్కి సంబంధించిన హోటళ్ళు అవి ఉన్నాయి కాబట్టి వచ్చేవాళ్ళు, తినేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. అది ఒకప్పుడు మాలియా. ఇప్పుడు మాలియా ఏం తెలిసిన, చెక్కా బొమ్మ ఆడేదానికి, మందు తాగేదానికి, ప్యాకెట్ ఆడేదానికి, ఉంచుకున్న దానికోసం కొట్టుకునేదానికి, ఉంచుకున్నోడి కోసం కొట్టుకునేదానికి మనోళ్ళ గురించి నేను చెప్పేది. మాలియా ఇప్పుడు ఎట్లా ఉందంటే పార్కుల్లో పెట్టుకొని టిక్ టాక్ చేసుకునేదానికి, 5-6 మూరల పూలు పెట్టుకొని షో ఇచ్చేదానికి, టిక్ టాక్లో బండ బూతులు మాట్లాడుకునేదానికి, అంజల కోసం కొట్టుకునేదానికి, తిట్టుకునేదానికి, పెళ్ళిళ్ళు చేసుకునేదానికి తాళిబొట్లు అమ్ముతున్నారు సార్ మాలియాలో. పెళ్ళైన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. నేను ఇవన్నీ చెప్పకూడదు అనుకున్నా సార్, ఇవేం చెప్పకూడదు అనుకున్నా. ఒక 5 మంది కోసం చెప్తున్నా, నన్ను అర్థం చేసుకోకుండా ఒక 5 మంది యూట్యూబ్లో వాళ్ళ పేర్లు కూడా చెప్తా. చెడ్డగా మాట్లాడితే అరే అమాయక జనాలు ఇంకన్నా పోయేవాళ్ళు, ఇప్పుడు పోయి ఉండేవాళ్ళు, ఏదో నాకు తెలిసింది చెప్తే అవేర్నెస్ జాగ్రత్త పడతారని చెప్పేసి నేను చెప్తే వర్మ చెప్పింది అబద్ధం అనేటట్లుగా అందరికీ ఇచ్చేసినారు. వీళ్ళు దేశద్రోహులు యాక్చువల్గా. ఎందుకురా అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది అబద్ధం అని అనుకోవచ్చు కదా మేము. అందుకే అది కూడా నేను క్లారిటీ ఇస్తా. 99% వర్మాన చెప్పింది కరెక్ట్. ఈ 0.1% వాళ్ళే వీళ్ళు మాట్లాడింది. ఇప్పుడు మూసుకునేసినారు కదా. నేను చెప్పేది ఫస్ట్ ఇంటర్వ్యూకి, సెకండ్ ఇంటర్వ్యూకి ఏం చెప్పలేదా, ఏం ఇంటర్వ్యూలు ఇవ్వలేదా, మూడో దానికి ఏం ఇంటర్వ్యూలు ఇవ్వలేదా. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి ఇదే మాట్లాడుతున్నా. చేసే అరాచకాల గురించి చెప్తున్నా, చేసే అన్యాయాల గురించి చెప్తున్నా. ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది అక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు, మనోళ్ళు ఎంతమంది చచ్చిపోయినారు, ఎన్ని కుటుంబాలు ఇండియాలో నాశనం అయిపోయినాయి, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని శవాలు పోయినాయి, వీటి గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళ వ్యూస్ కోసము వీళ్ళు చేసే తప్పుడు పనులు ఎక్కడ తెలిసిపోతాయని చెప్పేసి గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుకున్నట్టు ఉలిక్కిపడి మొత్తం రాంగా పంపించినారు. అది వాళ్ళ వీడియోస్ చెప్తాను. వీళ్ళు దేశద్రోహులను ఎందుకు అంటున్నారా అంటే మన దేశంలో పుట్టి, మన దేశంలో పెరిగి, మన దేశంలో బతకతా వాళ్ళని మంచోళ్ళు అన్నారు. వాళ్ళు చెడ్డ వాళ్ళు దుర్మార్గ అని 70-80 సంవత్సరాల నుంచి ప్రపంచం మొత్తుకుంటా ఉంది. అమెరికా చెప్తున్నారు, నేను మీకు వీడియోలు ఇస్తా. ప్రపంచం మొత్తం వాళ్ళు చెప్తా ఉంటే మీడియా ద్వారా నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ అని చెప్తే వాళ్ళని ఇక్కడ ఏం జరగడం లేదు, చాలా మంచోళ్ళు, ఏమీ జరగడం లేదు అనేటట్లు చెప్పినారు. మీరు వాళ్ళని సమర్థిస్తూ ఉన్నారా అంటే మీరు దేశద్రోహులే అని నేను చెప్తా. ఏమో అంటే వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ తగ్గట్టు అది కరెక్టేనా అని నేను వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్లు అడగడంలే. అమాయక జనాలు చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, రేపు గురైన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, చెడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, లక్షలు మోసపోయి ఇంటికి ఫింగర్లు వేసుకొని వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, జైల్లో పడి మగ్గిపోతా ఉన్న గురించి మాట్లాడుతున్నా. వాళ్ళ డేషన్ ఎవరికి కావాలన్నా? వాళ్ళు యూట్యూబర్సు, వాళ్ళకు ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే వాళ్ళ వ్యూస్ కోసము నిజంగా వాళ్ళకు ప్రపంచం మీద అందరి మీద ప్రేమ ఉంటే వెంకటేష్ని చంపేసినప్పుడు ఎందుకు చెప్పలా యూట్యూబ్లో? మీరు ఇంటర్వ్యూలోకి ఎందుకు రాలా? ఆంజనేయులు చంపేసినప్పుడు ఎందుకు రాలా? కాకినాడ అమ్మాయిని ఇంటికి వచ్చే అమ్మాయిని తలబద్దలు కొట్టేసినప్పుడు ఎందుకు రాలా? ఎందుకు మాట్లాడాలా అంటే మీరు బ్రోకర్ అని నేను చెప్తా. మీరు రాండి ఇళ్ళకి. అన్యాయం అయిపోయి వచ్చిన వాళ్ళ దగ్గరంతా వీళ్ళ అడ్రస్లు, వీళ్ళ నెంబర్లు ఉన్నాయి. వీళ్ళని గాన కరెంటు పోల్కి గాన కట్టేసి గుడ్డలోకి కానీ తీసి కొట్టకపోతే అన్యాయం అయిపోయిన వాళ్ళు. ఎందుకంటే కోయట వాళ్ళు మంచి వాళ్ళని చెప్పినారు కదా వీళ్ళ స్టార్టింగ్లో. మరి ఇప్పుడు ఎందుకు చెప్పడంలే? రా ఇంటర్వ్యూకి వచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్పు, వాళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళు చేసిన మంచి చెప్పు. ఇప్పుడు నేను చెప్పింది తప్పు అని మీరు అనేవాళ్ళు వాళ్ళు చేసిన తప్పులు ఎందుకు చెప్పలా? అది నేను అడిగేది. ఎందుకు చెప్పలా? వాళ్ళని సమర్థించినప్పుడు మీరు దేశద్రోహుల కింద లెక్క. మీరు మా దేశానికే రావాలా బతకను, ఈ దేశానికే రావాలి కదన్నా, ఎన్నేళ్ళు అక్కడున్నా. మరి ఆ దేశాన్ని ఎట్లా సమర్థిస్తారు? ప్రపంచం మొత్తం వ్యతిరేకించినప్పుడు మీరు ఎట్లా సమర్థిస్తారని నేను అడుగుతున్నా. అంటే మీరు దేశద్రోహులు నేను అంటున్నా. మా మామకు ఉత్తరాల, మా బాబా కడ్రాయరు, మా మామ చెప్పులు చూడండి, మేము తినే తిండి చూడండి, ఈ రోడ్లు చూడండి, మేము కడిగే కారు చూడండి. ఇవే చెప్పారు సార్ యూట్యూబ్లో. ఇవన్నీ చెప్పేవాళ్ళు జరిగిన అన్యాయాల గురించి ఎందుకు చెప్పలా? సరే ఎవడో నాలంటోడు చెప్పినాడు అనుకో, తెలివి ఉందో తెలివి లేదో డిఎన్ వర్మ చెప్పినాడు అనుకో, నిజం మాట్లాడే దమ్ము మీకు లేనప్పుడు మీరు మూసుకొని ఉండాలి. సరే మీరు అడిగినారు, చెడుగా ఎట్లా చెప్తారు జనాలకి?
ఇప్పుడు మీరు చెప్పినంత మాత్రాన్ని నేనేం ఇదైపోలేదు అన్నా. నాకేం ఇదేం రాలా. పోడ్కాస్ట్ల వల్ల ప్రపంచంలోనే హీరో అయిపోయినా నేను. 80 సంవత్సరాల కువైట్ హిస్టరీలో ఎవరురా ఈ మనిషి అని ఆశ్చర్యపోయి నాకు అమెరికా నుంచి, లండన్ నుంచి, దుబాయ్ నుంచి, బయట దేశాలు శ్రీలంక నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఫిలిప్పీన్ నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు. నేను హీరో అవ్వాలని చేయలేదన్నా. ఓకే, జనాలు కొంచెం అన్నా నేర్చుకోండి. ఓకేనా, పోవాలనుకున్నా ఎట్లా పోవాలి, ఏ సిస్టంలో పోవాలి, ఏ వీసాతో పోవాలి, ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి మాటలు నమ్మకూడదు, మేమంతా ఎట్లా బతికినాము, నేను స్మగ్లింగ్ చేసి జైల్లో పడి 8 నెలలు ఉండి వచ్చినాను అని మీకు చెప్తున్నాను అంటే అక్కడికి పోయిన తర్వాత మీరు ఎట్లా బతకాలి వల్ల ఇంత మీడియా. ఇప్పుడు సార్ టెక్నాలజీ రోజుల్లో అంటే టెక్నాలజీ లేని రోజుల్లో మేము పడిన కష్టాలు వేరు సార్. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత యూట్యూబ్లు ఉంది, ప్రపంచం మొత్తం మన అరచేతిలో ఉంది. ఇప్పుడు కూడా తెలివి తెచ్చుకొని బతకపోతే ఇంకెందుకన్నా మన బతుకో. బతకడం అంటే 3 పూట్ల తిని బతకడమేనా సార్? కాదు కదా. సరే, మీరు ఇంతమంది ఇన్ని పేర్లు చెప్పారు కదా నా చనిపోయిన వాళ్ళు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు యూట్యూబర్స్ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు చూపిస్తున్నది ఎంత పర్సంటేజ్ అనుకోవచ్చు? ఏది, ఏ విషయంలో? ఏ విషయంలో? అరే ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా యూట్యూబర్లా, అక్కడ కోయట్లో ఉండే యూట్యూబర్లా. వీళ్ళు ఏమి చెప్పలా వీళ్ళ వ్యూస్ కోసము మా మామ చెప్పులు చూడండి, మా బాబా ఇవి చూడండి, నా రూమ్ చూడండి, మేము తినే తిండి చూడండి, వాళ్ళు ఇచ్చే తిండి చూడండి, రోడ్లు చూడండి, మా కారు, ఇదే చెప్తున్నారు. అంటే ఇంకొక ఇద్దరు వచ్చింది చెప్పడానికి కాదు మీరు ఉండేది. అక్కడ జరిగే క్రైమ్స్ గురించి చెప్పండి, అక్కడ జరిగే అన్యాయాల గురించి. దమ్ముంటే దమ్ము లేనప్పుడు మూసుకొని కూర్చోండి. నాలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక 4000 మంది రెడీ అయి ఉన్నారు. అంటే పర్సంటేజ్ చూసుకుంటే వీళ్ళు చెప్పేది ఒక 2-3% అయిండొచ్చా? 2-3% అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు? మీరేం విన్నారు చెప్పండి అన్న. అరే కువైట్ బాగుంటది, మా మేడం ఇలా, ఇది మొత్తం మంచిగా ఉంటది, బయట వాళ్ళు చెప్పేది కాదు, ఇది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు అనుకోవచ్చు? ఎందుకంటే అలాంటివి చూసే చాలా మంది కూడా ఇన్స్పైర్ అయిపోయి అక్కడికి వెళ్తూ ఉంటారు కదా. అవును, నేను వాళ్ళ కోసం నేను చెప్పేది. అందుకే కదా వీళ్ళ నేను దేశద్రోహులు అనేది. ప్రపంచం మొత్తం అమెరికా కానీ కోయట్ కానీ లండన్ కానీ ఇంగ్లాండ్ వాళ్ళు కానీ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ క్యామరూన్ వాళ్ళు కానీ వీళ్ళంతా కోయట్ వరస్ట్ కంట్రీ మమ్మల్ని వాడుకున్నారని ఇక్కడి నుంచి పోయిన కద్దామాలు అంతా చెప్తా ఉంటే మీరు కోయట్ వాళ్ళు మంచి వాళ్ళు అంటే ఎట్లన్నా? మీ వ్యూస్ అన్నా 10 రూపాయలు సంపాదించుకునేవాడు అంటే నాకు ఎంత ఇష్టం. సామాన్య మానవుని బలి చేసి 10 రూపాయలు సంపాదించుకోకూడదు. దమ్ముంటే, నీకు టాలెంట్ ఉంటే గవర్నమెంట్ నువ్వు కోట్లు సంపాదించు నీకు దమ్ముంటే. సామాన్యమైన కడుపు కొట్టి నువ్వు 10 రూపాయలు సంపాదించేది ఏంది? లేదు, నువ్వు అది చూడు, ఇది చూడు, మా బాబా ఇది చూడు, చెప్పులు చూడు అని చెప్పేది మానేయి. అంత కామ్గా ఉండు. నువ్వు మానేయమని నేను చెప్పలా. యూట్యూబ్ నువ్వు చేసుకో. అన్యాయం గురించి మాట్లాడే వాళ్ళ మీద మాత్రం తప్పుగా జనంలోకి తీసుకుపోవద్దు. నిజాలు చెప్పట్లేదు అని చెప్పి నిజాలు చెప్పండి. ఓకే, చెప్పే దమ్ము లేకపోతే మీరు మీ యూట్యూబ్ మీరు చేసుకోండి, నో ప్రాబ్లం. అక్కడ పని చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది కూడా పారిపోతూ ఉంటారు మధ్యలో పనిచేసే టైంలలో కూడా అంటుంటాం కదా, వింటూ ఉంటాం కూడా. అసలు ఎందుకు పారిపోతుంటారు వాళ్ళు? సార్ కద్దామా ఇంట్లో పోయింది సార్ అంటే చిత్రహింసల వల్లే అనుకోవచ్చా? అంతే కదా, ఇంట్లోంచి ఎందుకు పారిపోతారు సార్? చిత్రహింసలు అంటే అది మామూలు చిత్రహింసలు కాదు. ఇప్పుడు మనం కూడా మన ఇంట్లో పని చేసే వాళ్ళు మామూలుగా అరుస్తాము ఏదన్నా. ఇప్పుడు మన ఇంట్లో పని చేస్తాం, మా ఇంట్లో కూడా ఒక అమ్మాయి పని చేస్తుంది సార్. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఇది బాగాలేదు అది బాగాలేదు మామూలుగా నేర్పిస్తాం, ఓ అంటే అరుస్తాం, అంతే. లేదు డ్యూటీలోంచి తీయేస్తాం, అంతే కదా. అక్కడ డ్యూటీలోంచి తీసే సమస్య ఉండదు, క్యాన్సిల్ చేసే సమస్య ఉండదు. పాస్పోర్ట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. కొడతారు, తిడతారు, అరస్తారు, బూట్ కాలుతో తంతారు. ఏది విపరీతమైన టార్చర్, విపరీతంగా అరస్తారు సార్. ఆడవాళ్ళకి నోరు ఎక్కువ సార్, రాకాసులు సార్ వాళ్ళు. ఆడదేమైపోతుంది సార్? స్టార్టింగ్ పోయిన వాళ్ళంతా ఏ వయసులో వాళ్ళు పోతున్నారు సార్ ఇక్కడ ఆడవాళ్ళు కద్దాంలో. మళ్ళీ ముసలివాళ్ళు కావద్దు, వద్దు వాళ్ళకి, ముసలివాళ్ళు వద్దు. అంతా 18, 19, 20, 22 అందంగా ఉండాలా, తెల్లగా ఉండాలి, ఇట్లాంటి కద్దామాలే కావాలా. ఎందుకు? దీనికోసమే. అంతేగా సార్. దుర్మార్గ విపరీతమైన టార్చర్ వల్ల పారిపోతారు. ఏం చేస్తారు? వారం రోజుల నుంచి అన్నం పెట్టకపోతే ఒక ఆడబిడ్డ ఏం చేస్తుంది? కనీసం స్నానం చేయనీయకుండా, దేవుడికి దండం పెట్టుకోనీయకుండా, ఇంటికి ఫోన్ మాట్లాడనీయకుండా, ఫోన్ పెరుక్కునేసి ఇన్ని టార్చర్లు పెడితే ఆడబిడ్డ ఏం చేస్తుంది? ఎకరాల లాంటి ఇల్లు కింద పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతా తుడవాలా, కడగాల, ఎక్కి దిగాల. నిన్న మొన్న పుట్టినోడు 6-7 ఏళ్ళు ఛాయ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, కేకులు అంటారు, అదంటారు. భాష రాదు. సరే, భాష రాని వాళ్ళకి ఇంకొక కద్దామ ఉంటుంది, పాత కద్దామ. భాష వచ్చింది, సెటిల్ అయిపోయింది, ఆడ మనిషి ఉంటుంది కదా. ఆ అమ్మాయి కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు కొత్తగా పోయిన వాళ్ళకి. వాళ్ళు కూడా పుల్లలు పెడతారు మన వాళ్ళని.
మనోళ్ళే మనోళ్ళే. మనోళ్ళే మేడం అయిపోతుంది అనమాట కొత్తగా వచ్చిన వాళ్ళకి. వాళ్ళు కూడా ఆడుకుంటారు. కోవిడ్ వాళ్ళకి అబద్ధాలు చెప్తారు, సరిగ్గా పని చేయడంలే, పనుకో ఉన్నది, నిద్రపోతుంది. సార్ కొత్తగా పోయిన మనిషికి తల్లిదండ్రుల మీద, బిడ్డల మీద, మొగుడు మీద దిగులు, కొత్త దేశం, కొత్త ఇల్లు, భాష రాదు, విపరీతమైన పని ఎట్లుంటుంది సార్ మైండ్. చూస్తారు 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 ఏదో ఒకరోజు ఈ లోపల ఎవరో ఒకడు నాబోటి పరుంబోకు నా కొడుకు ఒకడు తగలుతాడు. ఎవడు? మగోళ్ళు. నీకెందుకు, నేను చూసుకుంటా వచ్చి. వాడికి సెక్స్ కావాలి. అక్కడ ఉన్నారు మనోళ్ళు, ఇంట్లో డ్రైవర్లకు పనిచేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఏదైనా జమియాలకు పడిపోతూ వస్తూ ఉంటారు, కద్దామాలు. కష్టం, ఏడ్చుకోలేక నవ్వలేక ఆడ జమియా కుబుస్దాను అవిదాని ఇవిదాని ఆడవాళ్ళు పడిపోతా ఉంటే వాళ్ళని గోకుతారు. నీకెందుకు వచ్చే, నేను చూసుకుంటా, బయట వస్తే ఇంత సంపాదించుకోవచ్చు. మధ్యలో ఒక లవ్ యూ అని ఒక మాట పడేస్తారు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు చచ్చిపోతా, నువ్వు లేకపోతే చచ్చిపోతా. కష్టంలో ఉన్న ఆడబిడ్డ ఏమైపోతుంది సార్? ఒక ఆసరా చూపించామంటే ఇంకా అటువైపు మల్లుతుంది కూడా. అప్పుడప్పుడు పోవడం, మాలియా నుంచి పోయేటప్పుడు మన ఇండియా ఒక 2 సంతూర్ సోపులు ఇవ్వడం, అప్పుడప్పుడు పోయిన ఒక 2 లడ్లు ఇవ్వడం, ట్రాప్ చేయడానికి. పారిపోతుంది ఏదో ఒక రోజు. ఏం లే, పాస్పోర్ట్ లే, కాగితాలు లే, ఏం లే, కట్టుబట్టలతో పారిపోయే వాళ్ళు ఉన్నారు. లేదు, ఎవడూ తగలలేదు, ఈ కష్టం నుంచి బయటపడితే చాలరా దేవుడా, మక్ఫర్కి పోదాం, పోలీస్ స్టేషన్కి పోదాం, లేదా ఎవడో ఒకటి దగ్గర పోయి ఏదో వేరేంట్లో చేసుకుందాం, నైట్ పారిపోయే వాళ్ళు ఉన్నారు. చెత్త పడేసేదానికి బయట వచ్చినప్పుడు పారిపోయే వాళ్ళు ఉన్నారు. డెలివరీ బాయ్లు వచ్చినప్పుడు వాళ్ళతో కూడా నెంబర్లు తీసుకొని డెలివరీ లింక్ పెట్టుకొని వాళ్ళతో కూడా ఇచ్చేసి పారిపోయే వాళ్ళు ఉన్నారు. ఎవరినో ఒకరిని సెట్ చేసుకొని మ్యాక్సిమం పారిపోతారు. ఓకే. కష్టం పడలేకనే. ఎవ్వరూ తప్పు చేయాలని పారిపోరు, ఎవ్వరూ అక్కడికి పోయేసి ఇంకొకరితో కాపురం చేయాలని పారిపోరు. ఆడబిడ్డలో టార్చర్ తట్టుకోలేక. దీనికి అంతటి మన వాళ్ళు ఏ తప్పు చేసినా, వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, సారాయి గాంచినా, సారాయి దాగినా, పేకాటాడినా, వీటికన్నిటికీ కారణం కోవైటోడే అంటా నేను. సార్ అక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి కూడా ఎక్కువ ఉండవు అసలు, తాగినా కానీ ఏదైనా కానీ ఇవన్నీ చట్టవిరుద్ధము. కువైట్లో ఇవన్నీ కుదరదు. సో ఒకవేళ చేస్తే మరి శిక్షలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పేసి కూడా వింటూ ఉంటాం కదా. మరి దీనికి మీరేమంటారు? పేకాట, మట్కా, సారాయి, మందు, గంజాయి, దగ్గుమందు, ట్రెమడోల్ ట్యాబ్లెట్లు, బ్రౌన్ షుగరు, ఇంకా కొకైను, ఇంకా ఎన్నో రకాల డ్రగ్స్, సెక్స్కు వాడే ట్యాబ్లెట్లకు మించిన ట్యాబ్లెట్లు, చైనా నుంచి తెప్పించుకుంటారు. అమ్మాయిల మాదిరా, అబ్బాయిల మాదిరా. ఇంకా పచ్చిగా చెప్పాలరా అంటే ఆడవాళ్ళు టాయ్స్ తెప్పించుకుంటారు, మగోళ్ళు ఏమి లేవు. చెప్పు సార్, కువైట్లో లేనిదేంది? నేను ఒక స్మగ్లర్స్తో తిరిగినోడుగా, ఒక స్మగ్లింగ్ పనులు చేసినోడుగా, ఏమేమి బయట దేశం నుంచి కువైట్కి వస్తాయనేది నాకు తెలిసినంతగా మన ఇండియాలో ఎవరికి తెలియదు. ఓకే, అంటే లీగల్గా కాదు, మొత్తం ఇల్లీగలే. కువైట్ వాళ్ళు చేసేది డ్రగ్స్ అవంతా వదిలేయండి, మనోళ్ళు చేసేది పేకాట ఆడతారు. పేకాట ఒక అపార్ట్మెంట్లు రూములు తీసుకొని ఆడి ఉన్నారు. ఇన్ని డబ్బులు, ఎంట్రీ ఫీజు ఎంత, 1000 రూపాయలు, 5 దినాలు, 10 దినాలు ఎంట్రీ ఫీజు, లేదా ఇంత గెలిస్తే ఇంత కమిషను. కొడుకులు ఉన్నారు. అక్కడ ఇక్కడ కూర్చొని ఆడేవాళ్ళు ఉన్నారు, రూముల్లో ఆడేవాళ్ళు ఉన్నారు. పేకాట ఏడు ఆడకూడదు సార్, ఆడిపోయి ఆడాలనా? ఇవన్నీ సర్వనాశనానికి కారణం. ఇవన్నీ పేకాట ఆడతారు. ఒక ఎగ్జాంపుల్, పేకాట ఆడుతా ఉండి పోలీస్ రైడింగ్ అయితే 3వ ఫ్లోర్ నుంచో 4వ ఫ్లోర్ నుంచో దూకేసినాడు ఒకడు, మన తెలుగోడు. మన కడపడి దూకేసి కాలు ఇరిగిపోతే వాడు అట్లా ఇట్లా తిరుగుతా ఉంటే వాళ్ళ భార్యని అడిగిన, ఏమ్మా ఏంటంటే కారు యాక్సిడెంట్ ఏందని చెప్పింది. మళ్ళీ వాడి ఫ్రెండ్ చెప్పినాడు, ఈ విధంగా దూకేసినాడు, కాలు ఇరిగిపోయింది అని చెప్పేసి. మంచిదేనా? మట్కా, థాయిలాండ్ మట్కా సార్, అదే 3 నెంబర్లు, 10,000 నెంబర్లో 3 నెంబర్లు వరుసగా. కానీ ఆ లాటరీ తగిలినప్పుడు ₹1 400 దినార్లు, అంటే ఒక దినారికి 400 దినార్లు, అంటే 250 రూపాయలు కానీ పెడితే ₹1,00,000. ఇది ఒక మట్కా అంటారు దాన్ని. దీనికి విపరీతంగా బానిసలు అయిపోయినారు. మాలియాకు వచ్చి చెక్కా బొమ్మ ఆడతారు, తెలుసు కదా, మన కడప జిల్లాలో చెక్కా బొమ్మ, అది ఆడతారు కోసం సార్. దగ్గు తగ్గేదానికి ఇది వాళ్ళు ఒక 4-5 బాటిల్ తాగితే నషా. మనవాళ్ళు సార్, నేను చెప్పేది మనవాళ్ళు. వాళ్ళ గురించి వదిలేయండి. ఓకే, వాళ్ళోళ్ళు చేసే యాక్టివిటీస్ చెప్పేసిన, డ్రగ్స్ అవంతా వదిలి. నేను ఇంతవరకు వాళ్ళ గురించి చెప్పిన, మనవాళ్ళ గురించి చెప్తున్నా ఇప్పుడు. ఓకే ఓకే. చెక్కా బొమ్మ, పేకాట, మట్కా, వ్యభిచారం సార్. మనవాళ్ళు గుట్టుగా మాలియాకు పోయి ఇచ్చేవాళ్ళు ఉన్నారు,
నేను అందరూ అని చెప్పడం వల్ల గుట్టుగా మాలియాకు పోయి సరుకులు కొనుక్కొని ఇండ్లకు మాట్లాడి బంధువులతో మాట్లాడి వచ్చేసేవాళ్ళు ఉన్నారు. మాలియాకి సెలవు పేరు మీద పోయి ఎంతమంది మగవాళ్ళ దగ్గరికి పోయేసి పనుకోవడంలే, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ దగ్గరికి పోవడంలే, వాళ్ళ గొడ్లొతికి వాళ్ళకి అన్నం చేసి పెట్టి వాళ్ళ దగ్గర పనుకొని రావడంలే, ఎంతమంది. సరే మాలియా గురించి వదిలేయండి. పర్మనెంట్గా అక్కడ వ్యభిచారం, ఫ్యామిలీస్ పేరు చేసేది వ్యభిచారం, పేరు ఫ్యామిలీస్. కొన్ని లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ. కువైట్ మొత్తం బాడుక్కుండేవాళ్ళు మనోళ్ళు, భార్యాభర్తల మాదిరి ఒక రూమ్ తీసుకొని ఉండేవాళ్ళు. దాంట్లో 1% ఒరిజినల్ ఫ్యామిలీస్, మిగతా 99% వ్యభిచారం ఫ్యామిలీస్ అని ఒక పేరు. నేను ఇంతవరకు చెప్పాలనుకోలా. సార్ ఆడబిడ్డ ఎందుకు తప్పు చేస్తుంది సార్, బిడ్డల కోసమే కదా అని అనేవాడిని నేను. నా కొడుకులు యూట్యూబర్స్ వీళ్ళ పేర్లు చెప్పినాను కదా, ఈ 5 మంది కోసం చెప్తా ఉన్నా. ఎంతమంది ఆడది అక్కడ వ్యభిచారం చేసి ఇండ్లకు రాకుండా కేవలం డబ్బు పంపించి రాకుండా ఉంటే ఇక్కడ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయా? ఎంతమంది బిడ్డలు ఏడుస్తున్నారా? మొన్న కూడా యూట్యూబ్లో ఒక పిల్లోడు అంటున్నాడు, అంత పిల్లోడు 7-8 సంవత్సరాల పిల్లోడు, అమ్మా నువ్వు పోయి 5 ఏళ్ళైంది కడుపుకి అన్నం తింటున్నావు, ఏం తింటున్నావమ్మా, ఎప్పుడు వస్తావమ్మా ఇంటికనేసి. ఆ నెల్లూరు జిల్లాలో ఒక ఆమె పోయేసి 35 ఏళ్ళ తర్వాత వచ్చింది. 2 బిడ్డల్ని 7-8 సంవత్సరాలు 2 కొడుకులను వదిలేసిపోయి 35 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చింది. ఆఫ్టర్ 35 years అక్కడ లంచ్ కాండి పెట్టుకొని. ఫ్యామిలీస్ మాలియాకి మొగుడు పిల్ల మాదిరి వస్తారు సార్ మాలియాకి. అందరూ అనడంలే, ఒరిజినల్ ఫ్యామిలీస్ ఉన్నారు, విజిట్ మీద పోయిన వాళ్ళు ఉన్నారు, ఒరిజినల్ ఫ్యామిలీస్ ఉన్నారు. గుట్టుగా రూమ్ తీసుకొని అక్కడ భార్యాభర్త ఇద్దరు పని చేసుకుంటూ వచ్చేది వేరు. 99% వ్యభిచారం, వ్యభిచారానికి మారు పేరు ఫ్యామిలీస్. అక్కడ ఆడది వేరే వాడిని పెట్టుకొని ఉంటే ఇక్కడ మగోడు ఏమైపోవాలన్నా? అలాగే మొగోడు కూడా మగోడు అక్కడ పెట్టుకొని ఇక్కడ పిల్లల్ని వదిలేసి ఉంటే ఇక్కడ ఆడదేమైపోవాలన్నా? ఇక్కడ ఉండే ఆడవాళ్ళు 2-3 ఏళ్ళుగా గొమ్మనే ఉన్నారు. వాళ్ళని తినే అన్నం కదా, వాళ్ళు ఉప్పు కారం తినడంలా. నువ్వు పెట్టుకొని ఉన్నావు, ఇక్కడ ఒంటరిగా ఉండే వయసు బిడ్డ ఉప్పు కారం తినడంలా. ఇవన్నీ కాకుండా ఇంట్లో అత్తమ్మ టార్చరు. ఇక్కడ ఆడబిడ్డలు ఎంత నలిగిపోతా ఉన్నారన్నా వయసులో ఉండే బిడ్డలో. డబ్బన్నా. ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పే ముందు నేను కూడా చెప్పాలి. నేను కూడా అక్కడ 27 సంవత్సరాలు ఉన్నా, వస్తా పోతా ఉన్నా. బిగ్ 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 ఫెయిల్యూర్ మ్యాన్ యాజ్ ఎ సన్, ఫెయిల్యూర్ మ్యాన్ యాజ్ ఎ హస్బెండ్, ఫెయిల్యూర్ మ్యాన్ యాజ్ ఎ ఫాదర్. నేను ఒక కొడుకుగా ఫెయిల్ అయినా, ఒక భర్తగా ఫెయిల్ అయినా, ఒక తండ్రిగా ఫెయిల్ అయినా. ఎందుకు ఫెయిల్యూర్ అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే అంటే వాళ్ళ అవసరాలకు తగ్గట్టు డబ్బులు పంపించడం కానీ, నెలకో 2 నెలలకో వచ్చి పోవడం కానీ అన్నీ చూసుకుంటూ ఉన్నారు. మరి ఏంటి? కావాల్సినంత డబ్బు ఇచ్చిన, కోరిన వస్తువు తీయించిన, చిన్నతనంలోనే 8-9 తరగతిలోనే నా బిడ్డలు అడిగితే బండ్లు తీయించిన, లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉన్నారు. చిన్నప్పుడు నాకు ఫ్యాన్ కూడా లేదు, అలాంటిది నా బిడ్డలు ఏసీ కారులో తిరుగుతున్నారు, ఏసీ రూమ్లో పనుకుంటున్నారు, లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇచ్చి ఏమి లాభం? వాళ్ళకి కావాల్సిన టైము, వాళ్ళకి కావాల్సిన ప్రేమ నేను ఇవ్వలేకపోయినా. అందుకే నేను ఫెయిల్ అయినా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక సన్నగా. నా తల్లిదండ్రుల సేవ నేను ఎప్పుడు చేసుకోవాలా. మీసాలు వచ్చినాక వెళ్ళిపోయినా, చచ్చిపోయినప్పుడు తలకొరు పెట్టేదానికి వచ్చిన. నేను పాస్ అయినట్ట? ఫెయిల్యూర్ మ్యాన్. నెలకొకసారి వచ్చి పోతుండా కొనుండా, నా భార్యకి తెలీదా? ఎంత బాధపడి ఉంటుందా? కోరినంత డబ్బు ఇచ్చినా, ₹1 కోటి పెట్టి బిల్డింగ్ కట్టించినా, ఏమి కావాలన్నా ఇచ్చినా, నెలకు 10,000 కావాలంటే 50,000 ఇచ్చినా ఏమి లాభం? బాధపడి ఉంటుందా లేదా భార్య? ఖచ్చితంగా పడే ఉంటారు. పెళ్ళికి ముందు నేను చెప్పి, నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి చేసుకుంటే నేను నిజాయితీ పరుణ్ణి. నేను చెప్పలే కదా. నాకు పెళ్ళికి ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా చెప్పకుండా చేసుకున్నా అంటే నేను నా భార్యను మోసం చేసినట్టే కదన్నా. అందుకు నేను ఫెయిల్యూర్ అని చెప్తున్నా. యాజ్ ఎ హస్బెండ్ ఐఎమ్ ఫెయిల్యూర్ మ్యాన్. నా బిడ్డలు చిన్నప్పుడు చదువుతూ ఉంటే ఏ రోజు వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నేర్పిలా, ఏ రోజు వాళ్ళ చేతులు పట్టుకుని అంగడి తీసుకొని పోలా, ఏ రోజు వాళ్ళని తీసుకుని నేను సినిమాకి పోలా. నా భార్య చూసుకునేది. యాజ్ ఎ ఫాదర్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ మ్యాన్. ఇప్పుడు మీరైతే పోయేసి వచ్చారు, కువైట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత, అరే నా బిడ్డలు కూడా అక్కడికి వెళ్ళేసి వచ్చారంటే డబ్బులు సంపాదిస్తారు కదా అని చెప్పేసి ఎందుకు మీరు పంపించరు? ఎందుకు ఈ బాధలన్నీ చూసి నేను పడిన బాధలు వాళ్ళకి ఎందుకురా బాబు అని చెప్పేసి అలా పంపించారా, లేకపోతే ఎలా? అక్కడున్న ఆడవాళ్ళు సొంత బిడ్డలకి, సొంత కోడళ్ళకి, సొంత చెల్లెళ్ళకి, సొంత అక్కలకి వీసాలు పంపిస్తూ ఉండారా అంటే, నిజాయితీగా ఇంట్లో ఉండి దేవుడికి భయపడి భర్తకు ద్రోహం చేయకుండా పనిచేసుకునే వాళ్ళు 1% పీపుల్ ఉన్నారు ఆడవాళ్ళు.
వాళ్ళు కూడా అదే విధంగా కూతుర్ని కావచ్చు, కోడల్ని కావచ్చు, అక్కను కావచ్చు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు తీసుకుంటున్నారంటే, అరే అక్కడ కష్టాలు పడుతున్నారే, కూటికి లేకుండా ఉన్నారే, రండి వచ్చి సంపాదించుకోండి అని తీసేవాళ్ళు ఉన్నారు 1%. మ్యాక్సిమం ఆడవాళ్ళు అక్కడ వ్యభిచారం చేసేవాళ్ళు, ఫ్యామిలీస్ పెట్టుకొని చేసేవాళ్ళు. సరేనా? ఇక్కడ కష్టపడతా ఉన్నారే, వీళ్ళు కూడా రాని అంటే వ్యభిచారం చేసేదానికి కాదు, ఏదైనా ఇంట్లో పని చేసుకొని బతకని వీజాలు తెస్తారు. వాళ్ళ స్వార్థం కోసం తెస్తారు. బయట ఉండేవాళ్ళు వీజా తీసుకొని డబ్బులు తెంగడం, బ్రోకర్ పనులు అని చెప్పినాను కదా, వీజాలు తీసి వీళ్ళకి పంపిస్తారు. నెంబర్ 2, గుట్టుగా పని చేసుకుంటే నీతి నిజాయితీగా నిజంగా కష్టానికి ఆదుకునే ఆడవాళ్ళు ఉన్నారు, ఫ్రీగా వీజా పంపించే ఆడవాళ్ళు ఉన్నారు. బయట పని చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర వీజాలు తీసుకొని వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేసేవాళ్ళు ఉన్నారు. అంతేగాని ఏ ఆడది ఏ మగోడు ఇక్కడికి వచ్చి వ్యభిచారం చేయండి, ఇక్కడికి వచ్చి చెడిపోండి అని ఎవరికి వీజాలు పంపారు? అది తప్పు, అది నేను ఒప్పుకోను. ఓకే, డబ్బుల కోసం చేస్తారు, వచ్చిన తర్వాత చెడిపోండి అని ఎవరు చెప్పరు. వాళ్ళు చెడిపోయినా కానీ చెప్పరు. ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు చేసుకుంటే గుట్టుగా చేసుకుంటారు, దేవుడికి భయపడే వాళ్ళు, భర్తకు విలువ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం చెడిపోతారు. చెడిపోకపోతే నాలాంటి చెడిపేస్తారు. మాటలు చెప్పన్నా, ప్రేమ అనేది ఒకటి ఉన్నది కదన్నా, ప్రేమ ఐ లవ్ యూ అని కన్నా అన్నాడు రా అంటే నిన్ను వాడుకోవడానికే, సెక్స్ కోసమే. ఫైనల్ టార్గెట్ కోయిట్లో ఐ లవ్ యూ అన్నాడు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని అంటే కేవలం సెక్స్ కోసమే. ఓకే, వాడుకోవాలని చెప్పేసి అది ప్రేమ అనుకొని ఆడోళ్ళు ఆడబిడ్డలు మనసు ఎటాడదన్నా నీకు తెలుసు కదా, కూరుకుపోతారో లాక్కోలేక పీక్కోలేక చచ్చిపోతూ ఉంటారు. ఇందాక మీరు అనేటప్పుడు కూడా వెంకటేష్ మరణం గురించి, వెంకటేష్ అండ్ ఆంజనేయులు అండ్ తర్వాత కాకినాడ అమ్మాయి ఒక 2-3 సంవత్సరాలు జరిగినవి అంతా, 1 సంవత్సరం ముందు 1-2, 2 ఏళ్లకు ముందు వెంకటేష్ సార్, అది చాలా ఘోరం సార్. అది వెంకటేష్ అనే అతను ఇంట్లో పనిచేసేవాడు, వాళ్ళ భార్య కూడా అదే ఇంట్లో పనిచేసేది. ఆ ఇంట్లో ముగ్గురు వాళ్ళ లావాదేవీల వల్ల చాలా రాజకీయాలు ఎక్కువ మగవాళ్ళకి, ఆడవాళ్ళకి మిండగాళ్ళు ఎక్కువ. వాళ్ళ లావాదేవీల వల్ల, డబ్బు వల్ల కావచ్చు, ఆస్తుల వల్ల కావచ్చు, ఒక ముగ్గురు చచ్చిపోయినారు కోయటింట్లో. ఇంకా వాళ్ళని పట్టుకునేస్తారు కదా. అందువల్ల ఏం చేసినారంటే, వీడు ఆ ఇంట్లోకి మామూలుగా అందరి దగ్గర కోయటింట్లో బేగాలు ఉంటాయి, వీడు మామూలుగా ఇంట్లో తిరిగినాడు, వచ్చినాడు, కెమెరాలో కనిపించినాడు, వీడు ఆ టయానికి కోయటింట్లో ఉన్నాడని చెప్పేసి కేవలం వీడి మీద నెట్టడానికే, వాళ్ళు తప్పించుకోవడానికే వీడిని పట్టించేసినారు. ఇమ్మీడియట్గా వితిన్ 1 or 2 days వాళ్ళ భార్యని, ఆయనకు కూడా తెలియదు ఎందుకు పంపించేసినారు. వాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటే వాడిని పోయేసి అటాక్ చేసి తీసుకొని వచ్చేసి, వాడికి ఎందుకు తీసుకొచ్చినారో కూడా తెలియదు. వాడికి బేడీ లేసి జైల్లో కూర్చొని ఉంటే వాడు ఫోటో ఇటు చూసినాను నేను. ఇప్పుడు కూడా యూట్యూబ్లో చూడండి, వెంకటేశ్వర కొట్టండి, వాడు నవ్వుతా అమాయకంగా చూస్తున్నాడు. వాడికి నన్ను ఎందుకు అరెస్ట్ చేసినారో వాడికి తెలియలే. ఆ ఫోటో చూసినప్పుడు అనుకున్నా వీడు చంపేస్తారని నేను. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత న్యూస్ వచ్చింది, సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడని చెప్పేసి జైల్లో. నేను కూడా జైల్లో ఉన్నాను సార్, మొత్తం గుడ్డలంతా బెరికిపారి దంగుతారన్న, డార్క్ సెల్లో వేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోతారని చెప్పేసి. వాడు ఎందుకు సూసైడ్ చేసుకుంటారన్నా? మామూలు కమ్ముల సెల్లో వేస్తే ఒక 50-60 మంది ఉంటారన్న, మామూలు సింగిల్ సెల్లో వేస్తే 2-3 ఉంటారన్న. ఎట్లా సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు? బయటపడిపోతారని చెప్పేసి వాడికి ఇంజక్షన్ ఇచ్చేసి చంపేసినారు. మొత్తం ఇంజక్షన్లు ఉన్నాయి, పాయిజన్ ఇంజక్షన్లు ఉన్నాయి, చంపేసినారు, సూసైడ్ చేసుకున్నారని చెప్పేసినారు. తర్వాత ఆంజనేయులు అనే అతన్ని ఇంట్లో 10 సంవత్సరాలు పనిచేసినారు, భార్యాభర్త ఒకే ఇంట్లో పనిచేస్తున్నారు. అక్కడికి ఏం వచ్చిందో ఏమో ఇంతవరకు కరెక్ట్ న్యూస్ తెలియదు. వాడిని తీసుకొని పోయేసి ఎడారిలో చంపేసి ముక్కలు చేసి పూడ్చిపెట్టినారు సార్. ఈ మధ్య ఒక 7-8 నెలలకు ముందన్నా న్యూస్లో చూసినానన్నా. మళ్ళీ మా వాళ్ళు చెప్పింది ఏందిరా అంటే, ఆమెను కూడా ఇమీడియట్గా 2-3 రోజుల తర్వాత డిపోర్ట్ చేసేసినారు, పంపించేసినారు, బయటపడిపోతుందని. అంతే. ఆ కాకినాడ అమ్మాయి ఇంటికి పోయేసరి ఒక 6-7 నెలలకు ముందు ఇంటికి పోదామని చెప్పేసి, ఇన్ని సంవత్సరాలు చేసినాం కదా, ఇంటికి పోయి మాలియాకి పోదాం అనేసి మాలియాకి పోయి బంగారం అంతా కొనుక్కొని, గుడ్డలంతా కొనుక్కొని బిడ్డలకి ఇంకా రేపు ఎల్లుండో బయలుదేరుతామనగా ఆ డబ్బులు ఆ బంగారం దానికి, లేకపోతే ఆమెకి ఏమైనా డబ్బులు ఇవ్వాలేమో తలపగలు కూడా చంపేసినారన్న. ఇది డబ్బుల కోసం కూడా అంతే కదన్నా. అంతే. కొడుకులు ఎంత ఉంటే ఏమి లాభం అన్నా? వాళ్ళ అలవాట్లు ఏంది, వాళ్ళ ఖర్చు ఏంది, వాళ్ళకి ఎంత గవర్నమెంట్ ఎంత డబ్బులు ఇస్తూ ఉంది, వాడికి అన్నీ ఫ్రీగా ఇస్తూ ఉంది. అయినా మంది వాళ్ళకి మంచి ఇది ఎక్కడుంది గురువుగారు? నాకు వాళ్ళ మాటలు ఎత్తుకుంటే నాకు జరిగిన అన్యాయం తక్కువ, అమాయక ప్రజలకు జరిగిన అన్యాయం ఎక్కువ. నాకు జరిగిన అన్యాయము ఏముంది, నేను జైల్లో సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, తప్పించుకుందాం అనుకున్నా, లేదా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. 9.5 సంవత్సరం శిక్ష పడింది గురువుగారు. ప్లాన్ చేసిన ఇక్కడ నేను దాటుకుంటే సెల్లో నుంచి తప్పించుకోగల శక్తి ఉంది నాకు. నేను తప్పించుకోవాలంటే ఇంకొకటి బలి చేయాలా, చేస్తా.
నేను తప్పించుకోవడం కోసం ఇంకొన్ని బలి చేద్దాం అనుకున్నా. ఎవరిని? కోయటోడిని ప్లాన్ చేసిన. తప్పించుకున్నా కూడా ఆ సెల్ కువైట్ సిటీలో ఉంది కాబట్టి తప్పించుకున్నప్పుడు ఎక్కడికి పోతావు? ఇప్పుడు ఇండియాలో సెల్ నుంచి తప్పించుకుంటే నేపాల్కి పారిపోతా, శ్రీలంక వెళ్ళిపోతా, బయట దేశానికి వెళ్ళిపోతా, ఢిల్లీకి వెళ్ళిపోతా, యూపీకి వెళ్ళిపోతా. ఆ దేశంలో ఎక్కడికి పోతాము? నా పాస్పోర్ట్ కూడా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది కదా, ఎక్కడికి పోవాలి? వేరే మార్గం లేదు, క్లోజ్ కంట్రీ. దాని గురించి ఆలోచించి మళ్ళీ మా పెద్ద ఆయన, దేవుడు లాంటి పెద్ద ఆయన దగ్గరికి మనుషులను పంపించిన, సక్సెస్ అయినా నన్ను పంపించినారు. పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల నా జీవితం ఈరోజు, నా బిడ్డలు, నా భార్య బిడ్డలు కడుపున అన్నం తింటా ఉన్నారన్నా, నేను రాయల్గా బతుకుతా ఉన్నానన్నా. ఈ రోజుకి అన్నం తినే ఆయన పెట్టిన భిక్ష అంతే నా బతుకు. అందుకే నాకు చావంటే భయం లేదని ఎందుకంటాను అంటే, నేను చచ్చిపోయి 25 ఏళ్ళు అయిందన్నా. నేను చనిపోయి 25 ఇయర్స్ అయింది. 25 సంవత్సరాల ముందు నేను చనిపోయినా. ఓకే. మరి కరోనా టైంలో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్లాక్ అయిపోయి మళ్ళీ వెళ్ళలేకపోవడానికి రీజన్ ఏంటి అసలు? నేను జైలు నుంచి వచ్చింది 2000లో 25 సంవత్సరాల క్రితం జైలు నుంచి వచ్చిన తర్వాత, ఫింగర్ వేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లో లంచం వచ్చి మళ్ళీ నేను పోయినా. మళ్ళీ నేను 20 సంవత్సరాలు ఉన్నా అక్కడ. మళ్ళీ నేను 2 నెలలకు వచ్చిపోయేవాడిని. నేను ఎయిర్పోర్ట్లో నేను మేనేజ్ చేసింది ఏమిలే, స్మగ్లర్లే నన్ను తీసుకున్నారు. 5 లక్షల లంచం ఇచ్చి ఎయిర్పోర్ట్లో. నా అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి సరే పోయి వచ్చినాను. కరోనాలో నేను నార్మల్గా ఇంటికి వచ్చిన, అకామా ఉంది, నాకు వీసా పర్మిషన్ ఉంది, నార్మల్గా నేను ఇంటికి వచ్చినాను అంతే. మళ్ళీ పోవాలి ఒక 1-2 నెలల తర్వాత. ఈ లోపల కరోనా వచ్చింది, ఆగిపోయినాను. కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ వీసాలు స్టార్ట్ అయినాక మళ్ళీ నేను పోగలుగుంటా. ఈ లోపల నా పిల్లలు ఎదిగినారు, నా పిల్లలు పెద్దోళ్ళు అయినారు, వద్దని చెప్పినారు. ఈ కరోనాలో ఉన్న టైంలో ఇక్కడ నేను స్మగ్లింగ్ చేసిన. ఇక్కడ చేశారా? ఇక్కడ లిక్కరు కైని గుట్కా చేసినాను కదా కరోనా టైంలో. ఇక్కడ చేసినాను, భారీ ఎత్తున చేసిన. అప్పుడు మంచి లాభాలు వచ్చినాయి, విపరీతంగా సంపాదించిన. కేసుల్లో ఇరుక్కుపోయినా, కేసులు అయిపోయినాయి, తర్వాత లాస్ అయిపోయినా. 1-2 సార్లు నా సరుకు పట్టుకున్నారు, లాస్ అయిపోయినా. కరోనాలో స్మగ్లింగ్ అయిపోయిన తర్వాత కేసులు అయిపోయినాయి. కేసులు అయిపోయిన తర్వాత కరోనా పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నేను డైరెక్ట్ ఎస్పీ గారికి అర్జీ పెట్టుకుందాం అనుకున్నా. నా మీద కేసులు ఉన్నాయి కానీ నేను ఈ దేశంలో బతకలేను, సరేనా, అయిపోయింది స్మగ్లింగ్ యాక్టివిటీస్ అంతా అయిపోయింది, రేట్లు తగ్గిపోయినాయి, ఇంకేం చేయలేను. ఉంటే నేను ఇక్కడ ఉంటే ఇంకా మళ్ళీ స్మగ్లింగ్ చేయాలి వేరేది ఏదన్నా. లేదు దేశానికి కోయటుకు పోయే పర్మిషన్ ఇచ్చినారంటే నేను పోయిస్తానని చెప్పేసి అర్జీ పెడదాం అనుకున్నా. మళ్ళీ నీలాంటి వాళ్ళు, నా మంచి కోరేవాళ్ళు, నాతో కూడా స్మగ్లింగ్ చేసిన వాళ్ళు, వ్యాపారస్తులు నా దగ్గర పని నేర్చుకున్న అంతా బాగా ఎదిగిపోయినారు. ఎందుకన్నా మేము చూసుకుంటాం, గమ్మునే ఉన్నానా అని చెప్పినారు. వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉంటే, ఇప్పుడు పెద్ద పెద్ద స్మగ్లర్స్ కానీ ఏదైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేస్తాను, నాకు పంపించాల్సింది పంపిస్తారు. ఇప్పుడు చేస్తున్నారు ప్రెజెంట్ అది నా ఫుడ్ అది చేస్తున్నా. ప్రెజెంట్ నేను చేయడం లేదు, ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేస్తాను. ఏ వ్యాపారంలో ఏం కావాలన్నా సజెషన్ ఇస్తాను. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఏంటంటే తప్పుకి మళ్ళీ నేను సహకరిస్తున్నాను కానీ నేను కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. నేను చెప్పేది అన్న, నేను ఇంతకుముందు కూడా చెప్పిన లాస్ట్ ఇంటర్వ్యూలోకి శివాకి చెప్పినాను, స్మగ్లింగ్ని మీరు అనుకునేది వేరు, నేను అనుకునేది వేరు. చట్టానికి విరుద్ధంగా మనం చేసేది ప్రతి ఒక్కటి చట్టం గురించి చూస్తే రోడ్డు కూడా దాటలేం గురువు గారు. నువ్వు లాని ఫాలో అయినావంటే రోడ్డు, మీ ఇంటి ముందు రోడ్డు కూడా నువ్వు క్రాస్ చేయడం తప్పు. మీరు ఆ రకంగా అంటున్నారంటే ఇంకా నేనేం మాట్లాడలేదు. అయ్యా దొంగతనం తప్పు చెప్పినాను కదా, ఆడబిడ్డలు హరాస్ చేయడం తప్పు, అది రియల్ క్రైమ్. నేను చేసేది వ్యాపారం అయ్యా. ట్యాక్స్ కట్టితే బిజినెస్ మ్యాన్, ట్యాక్స్ కట్టకపోతే క్రైమ్, స్మగ్లింగ్ ఇల్లీగల్. నేను చేసేది వ్యాపారం, ఇప్పుడు ఆ వ్యాపారం కూడా చేయడం లేదు. వ్యాపారస్తులకి ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేస్తా. ఐఎమ్ వెల్ సెటిల్ అన్న, ఇంకెందుకన్నా దీని మీదనే ఇంక నా ఫోకస్ అంతా. ఓకే, అంతే. కోవిడ్లో ఒక ఇష్యూ గురించి, అది ఇక్కడ వాళ్ళకు అంత పెద్దగా తెలుసో తెలీదో నాకు తెలియదు, ఏ విషయం ఒకటి విన్నా. ఏంటంటే అక్కడ దొంగసారా అంటే లిక్కర్ది ఏదో కొంచెం జరిగి సుమారు ఒక 100 మంది పైగా చనిపోయారు అని చెప్పేసి కూడా నేను విన్నాను. దాని గురించి కూడా నాకు క్లారిటీగా లేదు. లాస్ట్ మంత్ జరిగిందన్నా. ఏంటది అసలు యాక్చువల్గా? సారాయి దాగి 163 మంది చనిపోయినట్టే లెక్క. 163 మంది చనిపోలేదు, ఒక 50-60 మంది చనిపోయినారు, స్పాట్ డెడ్, హాస్పిటల్లో చనిపోయినారు. ఒక 60-70 మందికి కిడ్నీలు పూర్తిగా బర్న్ అయిపోయినాయి. కిడ్నీలు ఏం లేవు లోపల. కిడ్నీలు లేవంటే ఇంక పేగులు ఉండవు, ఏముండవు. అవునవును. ఒక 60-70 మందికి పూర్తిగా బ్లైండ్ అయిపోయినారు, కళ్ళు పూసినాయి. దొంగసారా వల్ల, సారాయి తాగడం వల్ల. దొంగ సారాయి తాగడం వల్ల, అక్కడ లిక్కర్ లేదు, కాంచిన సారాయి తాగడం వల్ల ఇంతమంది చచ్చిపోయినారు. అధికారిక లెక్కల ప్రకారం నేను 1-2 సార్లు వింటాను. నాకు అంత టైం కూడా లేదు సార్ అక్కడ, ఎందుకంటే అక్కడ జరిగేటంతా నాకు తెలుసు. ఎవరో చెప్తారు, అక్కడి నుంచి మా పిల్లకాయలు ఫోన్ చేస్తారు, ఏదో ఇప్పుడు చూడండి మీ ఇంటర్వ్యూ కూడా పాపం నెలకు ముందు ప్లాన్ చేసినాం,
బయట పోయి ఢిల్లీ పోయేసి మొన్న వచ్చిన. చాలా టైర్డ్గా ఉన్నా, అయినా మాట ఇచ్చినాను కాబట్టి వచ్చిన. మ్యాక్సిమం ఒక 200 మంది చనిపోయినట్టే లెక్క అన్న. కళ్ళు పోయినా కిడ్నీలు పోయినా చచ్చిపోయినట్టే లెక్క. ఆ 200 మంది అక్కడ నాశనం అయిపోయినారంటే కారణం, అక్కడ చచ్చిపోయినారంటే ఎన్ని వందల కుటుంబాలు నాశనం అయిపోయినాయన్న ఇండియాలో? మ్యాక్సిమం తెలుగు వాళ్ళే. అవునా? మ్యాక్సిమం తెలుగు వాళ్ళే. సారాయి తాగేది, సారాయి కాంచేది ఎక్కువ ఎవరన్నా? కేతాను, జహ్రా, ఫాహిలు, హవల్లి, 75% మన తెలుగు వాళ్ళు. మిగతా వాళ్ళు అరబ్బీ వాళ్ళు. ఫిలిపిన్ వాళ్ళు తాగుతారు కానీ వాళ్ళు అమ్మేదికి మీద ఉండదు. వాళ్ళ పాటు వాళ్ళు కాంచుకుంటారు, తాక్కుంటారు. అరబ్బీ వాళ్ళు కాంచుకుంటారు, వాళ్ళు తాక్కుంటారు. వైట్ సారాయిని కాంచుతారు అరబ్బీ వాళ్ళు, తెల్ల సారాయి అది వాళ్ళు అమ్ముకుంటారు. అరబ్బీ వాళ్ళు తాగుతారు, మనం తాగరు. మన మంచినీళ్ళు మాదిరి ఎక్కడ సారాయి ఉన్నట్టు అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏదో చెక్కో బొక్కో ఏందో కాంచుతా ఉన్నారు మన వాళ్ళు, పాత వాళ్ళు. మనం కూడా తాగుతా ఉన్నాం, మా తాత వాళ్ళు, నాయన వాళ్ళు అంతా తాగుతూనే ఉన్నారు సార్. అది వేరే. ఆడేం దొరుకుతుంది సార్? చెక్క బొక్క ఏం దొరకదు కదా. మెథనాల్ నుంచి వచ్చేది ఎథనాల్ నుంచి వచ్చేది స్పిరిట్. ఆ స్పిరిట్లో 43-44% ఉండే ఆల్కహాల్ని కలిపి తయారు చేసేదే విస్కీ, బ్రాందీ. మన కంపెనీలు, డిస్టిలరీ, మన దీనికి లిక్కర్కి సంబంధించిన కంపెనీలు వాళ్ళు మెథనాల్ అది మేజర్ కంటెంట్. యూరియా వేస్తారు. మన బ్యాటరీ లోపల నల్ల పొడి, ఆ పొడి వేస్తారు. ఆ కారు బ్యాటరీలో పోసే యాసిడ్ పోస్తారు కిక్కు కోసం. బాగానే జరిగింది ఇన్నేళ్ళుగా. ఇదేం కొత్తగా జరిగింది కాదు, మీకు జరిగింది కొత్త. నేను పోయిన కొత్తల్లో కూడా సారే తాగుతా ఉన్నా అక్కడ. కోవిడ్ పుట్టినప్పటి నుంచి నాటు సారే ఉందయ్యా. పొరపాటు జరిగింది ఎక్కడో, కలపడంలో, కాంచడంలో ఎక్కడో పొరపాటు జరిగింది. ఫార్ములా ఒక చోట పోయాల్సింది ఇంకో చోట పోసినారు. రేషియో, క్వాంటిటీ 10 గ్రాములు పోసిన చోట 10 లీటర్లు దిగినట్టున్నారు. గుల్ల అయిపోయినాయి కుటుంబాలు. దీనికంతా కారణం ఎవరన్నా మీరు చెప్పండి? మీరు చదువుకున్న వాళ్ళు, నేను చదువులండి. మీరు చెప్పండి గురువుగారు. సారాయి తాగి కొన్ని వేల మంది కుటుంబాలు, కొన్ని వందల కుటుంబాలు నాశనం అయిపోయినాయి. కొన్ని వేల మంది రోడ్డు మీద పడినారు. దీనికి కారణం ఎవరు? ఎవరైతే చేశారో వాళ్ళేగా. ఎవరు అంటే మీరు అన్నట్టు కూడా 75% మనోళ్ళే అని చెప్పేసి అని అన్నారు. సరే, అవును, సారే కాంచేది మనోళ్ళే. మరి అంత జరిగిన తర్వాత కూడా అక్కడున్న గవర్నమెంట్ దీనికి కారణం చెప్పండి గురువుగారు. కారణం ఏంది? ఇంకా అర్థమైపోతుంది కదా, ఇంకేం చెప్తాను చెప్పండి. తాగిన వాళ్ళది తప్పు, కాంచిన వాళ్ళు తప్పు అని మీలో అంతా చెప్పినారు. ప్రపంచం మొత్తం నుంచి కూడా నాకు మెసేజ్ చేసిన వాళ్ళు అట్లే అంటున్నారు. కానీ అది రాంగ్. యువర్ ఆన్సర్ ఇస్ రాంగ్. మళ్ళీ వాళ్ళ మీదకి ఎందుకు వెళ్తారు? చేసింది మన వాళ్ళు అంటారు. కాంచడానికి కారణం ఎవరన్నా? తాగడానికి కారణం ఎవరన్నా? ఈ సుధాకుమారి, ఈ ముబారక్, ఈ కళ్యాణి, ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. చాలా స్ట్రిక్ట్ అన్నారు. కాంచే అవకాశం ఎందుకు ఇచ్చినారు? సారాయి కాంచే ఎంత గబ్బు వస్తుందా? ఇన్ని సంవత్సరాల నుంచి సారాయి కాంచుతా ఉంటే తెలీదా? కానీ అక్కడ వాళ్ళకి పోవాల్సిన కమిషన్లు వాళ్ళకి పోతాయి సార్. ఇది మరి పోలీసు వాళ్ళకి కమిషన్ ఇవ్వరా? మనోళ్ళ డబ్బులు ఇవ్వరా? మట్కా వ్యాపారం జరిగేది తెలీదా? పోలీసు వాళ్ళకి డబ్బులు ఇవ్వరా? వ్యభిచారం జరిగేది తెలీదా? పోలీసు వాళ్ళకి డబ్బులు పోవడం లేదా? పేకాట మా స్థావరాలు తెలీదా? మొత్తం లంచం. మన ఇండియాలోనే లంచం ఉన్నారనుకున్నావా? 1000 రెట్లు ఎక్కువ వాళ్ళ ఆఫీసర్లు, అక్కడ పోలీసు వాళ్ళంతా లంచాలు. నేను ఎంతమంది పోలీస్ స్టేషన్లో ఉంటే ఆడవాళ్ళు మొగోళ్ళకు అకామా లేకుండా పట్టుకొని ఉంటే అంత ఇంత డబ్బు ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి దెంకొచ్చున్న అకామా లేని వాళ్ళని పట్టుకుంటే కూడా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ దెంక చేస్తున్నా నైట్. కారణం కేవలం కోయేటోళ్ళు. డబ్బులు తీసుకున్నావు, అకామాలు కొట్టినావు. వాళ్ళకి అకామాలు లేదు, బయట బతకాలా. పాస్పోర్టు అకామా లేకపోతే పని ఇవ్వడు. పని లేని వాళ్ళు ఏం చేస్తారయ్యా? సారాయి కాస్తారు, వ్యభిచారం చేస్తారు. వాళ్ళ తప్పేముంది? అక్కడ ఇంత రకంగా అంటే ఈ లెవెల్లో జరుగుతుంది అని అంటేనే అసలు నేను నమ్మలేకపోతున్నా. ఏంటంటే ఇప్పటి వరకు మాకు తెలిసిన కోవిడ్ కానీ, సో అక్కడ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయని కానీ మాకు తెలిసింది ఒక వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. కానీ మీరు చెప్తున్నది చూస్తూ ఉంటే ఒళ్ళు గగురు వచ్చే. అక్కడ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటే మనోళ్ళు ఇంత వ్యభిచారం ఎందుకు చేస్తున్నారు? ఇన్ని ఫ్యామిలీస్ ఎట్టున్నారు? ఇంతమంది ఎందుకు చచ్చిపోతున్నారు? ఇంత సారాయి దాగి ఇంతమంది అల్లకల్లోలం ఎందుకు అయిపోయినారు? ఇంత మట్కా ఎడ జరుగుతుంది? ఇంత ప్యాకాట్ ఎడ జరుగుతూ ఉంది? ఇన్ని క్రైమ్స్ ఎటు జరుగుతున్నాయి? ఇన్ని శవాలు ఎట్లా వస్తున్నాయి? ఇండియాలోనే కొన్ని వేల శవాలు వస్తే ప్రపంచం మొత్తం మీద ఎన్ని శవాలు పోయిండాయి? ఎంతమంది అక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు? మనోళ్ళు సూసైడ్ చచ్చిపోవడానికి కారణం ఎవరన్నా? అవును, ఇది ఎందుకన్నా సూసైడ్స్ ఎందుకు? పని టార్చర్, పని ఒత్తిడి, జీతాలు ఈరు, రూమ్ రెంట్కు ఉండదు, తినేదానికి ఉండదు. ఈ టెన్షన్తో అక్కడ ఉంటే ఇక్కడ డబ్బులు అనే పెళ్ళాం, ఇక్కడ డబ్బులు అనే మొగోడు, ఇక్కడ పిల్లకాయలు ఆకలిని ఏడ్చా, డబ్బులు పంపిలేరు. అక్కడ డబ్బులు ఉండవు, పనులు ఉండవు. ఏం చేయాలి గురువుగారు?
చస్తే చావాలా, లేకపోతే ఆడవాళ్ళు అయితే వ్యభిచారం చేయాలా, ఎవరికో లొంగాలా, మగవాళ్ళు అయితే దొంగతనాలు చేయాలా, సారే గంచాలా, పేకాట ఆడాలా? ఎవరిదన్నా తప్పు? మీరు చెప్పండి. ఇవన్నీ ప్రతి కోవిడ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి, పొయ్యొచ్చిన వాళ్ళకి, పెళ్ళాలని పంపించి ఇక్కడ మగవాళ్ళు ఉండే వాళ్ళకి, ఇక్కడ మగవాళ్ళు ఉండి పెళ్ళాలని పంపించి ఉండే వాళ్ళకి, తల్లిదండ్రులకి, అత్తమామలకి అందరికీ తెలుసు సార్. ఎవ్వరు నోరు ఇప్పరు. అలాగే తిని అదేదో ఎముకలు వేసుకుంటే, అదేదో అంటారు కదా, మన సామెత రాయలసీమలో ఉంది, ఎముకలు తిని మెడలో వేసుకుంటే మనకే పరువు తక్కువ అనేది అంటారు కదా, అట్లా అయిపోయింది. ఎవరు చెప్పుకుంటారన్నా బాధ? ఈ కోవిడ్ చిల్డ్రన్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయన్నా? పిల్లకాయలా పిల్లకాయలు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, ఈదిలో మాట్లాడేటప్పుడు ఇంతంత పొడుగు సిగరెట్లు తాగతా మాట్లాడడం వాళ్ళ స్టైల్. పిల్ల చూపించడం, మాట్లాడడం, డెలివరీ బాయ్స్కి చూపించడం, డెలివరీ బాయ్స్తో మాట్లాడడం, కోయేటోళ్ళు పెద్దోళ్ళు అయినా అంతే, పిల్లక అదొక స్టైల్ అనమాట. సరే, ఇంక వాళ్ళ యాక్టివిటీస్ అంటావా, ఇంత ఉంటాడు పిల్ల, సిగరెట్లు ఇంత సిగరెట్లు తాగుతారు, డెలివరీ బాయ్స్ని కొడతారు, సైకిళ్ళు బెరుక్కుంటారు, స్కూటర్లు బెరుక్కుంటారు, ఫూ అంటారు, డ్రైవర్ల మీద, కద్దామాల మీద వస్తారు, అరస్తారు, తిడతారు. అందరూ కాదు, మ్యాక్సిమం లేరా? బస్సుల్లో ఎక్కుతారు, సిగరెట్లు తాగుతారు, డ్రైవర్లు కొడతారు, బస్సులు అద్దాలు పగలు కొడతారు, మార్కెట్లోకి వచ్చినారంటే అంగళ్ళలో, చిన్న చిన్న అంగట్లో చాక్లెట్లు, బిస్కెట్లు దొంగతనాలు చేస్తారు. ఒక్కొక్కటి జిద్దాసు జోబుల్లో ఇంత పొడుగు చాకులు ఉంటాయి, చాకులు, కత్తులు, చాకులు పెట్టుకొని ఉంటారు. రాత్రిపూట ఎప్పుడైనా మాలియాకోపాడు పోయి, చేటన షాపింగ్ కాంప్లెక్స్ పోయి, డ్యూటీలకు పోయి వచ్చి బస్ స్టాపుల్లో దిగేసి నడుచుకుంటూ పోతామంటే మబ్బులో పట్టుకున్నారంటే దొంగతనాలు చేస్తారు. పిల్లకాయలా పెద్దోళ్ళ కన్నా ఎక్కువ క్రైమ్ యాక్టివిటీస్, క్రైమ్ మైండ్ సెట్ ఉండే. ఒంటరిగా దొరికినామనుకో, నీ బోటోడు నా బోటు దోలు తీరిపోద్ది, ఏం చేయలేరు. డబ్బులు అడుగుతారు, తోస్తారు, కొడతారు, చాకులతో గీక్తారు. దుర్మార్గ. చెట్టు మంచిదైతే కదన్నా వేరు మంచిదై ఉండడం, అదేదో వేరు మంచిదే కదన్నా చెట్టు మంచిగా రావడము, అంతే కదా సార్. విత్తనం బాగుంటే క్వాలిటీగా చెట్టు వస్తుంది సార్. ఇంక పిల్లకాయల గురించి ఇంకా ఎంతకన్నా ఏం చెప్పాలి? నాకు ఉన్నారు బిడ్డలు, వేరే బిడ్డల మీద అనవసరంగా ఎందుకు చెప్తాం సార్? మ్యాక్సిమం పీపుల్, నేను చెప్పేది కోవిడ్ వాళ్ళ గురించి కానీ, మనోళ్ళ గురించి కానీ, కోవిడ్ పిల్లకాయల గురించి కానీ, ఇంతవరకు నేను చెప్పింది, ఇంతకుముందు నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం పర్సంటేజ్ ఎక్కువ, 90% పైన నేను చెప్పింది. ఇది ఎవరు చెప్పుకోరు, అందరూ తలకాయించుకొని దొంగల మాదిరి ఉంటే ఎట్లా సార్? కొత్తగా పోయే వాళ్ళు ఎట్లా తెలుసుకుంటుంది? రాజకాలు ప్రపంచానికి ఎట్లా తెలుస్తాయి? ఇప్పుడు ప్రతి గవర్నమెంట్కి మీలాంటి వాళ్ళు, కువైట్ బాని వాళ్ళకంతా న్యూస్లో చూసి గల్ఫ్ అరాచకాల గురించి తెలిసే కానీ యాక్చువల్ గ్రౌండ్ వర్క్ ఏందో ఎవరికి తెలుసన్నా? లోపల జరిగే ఇష్యూలు ఎవరికి పిన్ టు పిన్ తెలుసు. తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ, అక్కడ కూడా పెద్ద మనుషులు ఉన్నారు, ఎంటికలు నడిచిపోయిన వాళ్ళు ఉన్నారు, కోట్లు సంపాదించిన బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఎవడు ఎందుకు చెప్పడు? అక్కడ వడ్డీ వ్యాపారం ఉందన్న అసలు? వడ్డీ వ్యాపారమా? ఇప్పుడు తినడానికి తిండి లేదు, ఓకే, పని లేదు, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ. ఎక్కడైనా కూడా మనం అంతే కదా, ఇంట్లో అవసరం, పండగ వచ్చింది, నా దగ్గర ₹1 లేదు, నీ పోటీ ఫోన్ చేస్తా, అన్న ₹1,00,000 పంపించన్నా, రేపు నెలలో ఇస్తా. అప్పు అనేది ప్రతి దేశంలో ఉంది, ప్రతి వీధిలో ఉంది, ప్రతి ఇంట్లో ఉంది. అప్పు చేయాల్సిందే, మనిషికి. అప్పు అంటే ఏందన్నా? అవసరానికి తీసుకోవడం, ఇవ్వడం అంతే. అప్పు లేకుండా ఎవడు? దేశమే అప్పు తీసుకుంటా ఉంది. నేనైనా తీసుకోవాలి, మీరైనా తీసుకోవాలి. ఆ కంట్రీలో దిక్కులేని చోటు అన్నది. ఇప్పుడు నాకు అన్నం లేదనుకో, నీ ఇంటికి వస్తే ఒక పూట అన్నం పెడతావన్నా, నాకు కావాలంటే ఒక 10,000 ఇచ్చి పంపిస్తావన్నా. ఆడెవరన్నా? ఆకలిని ఎవరిని అడుగుతావు? ఆడదైతే ఎవరిని అడుగుతుంది, మగోడైతే ఎవరిని అడుగుతాడు? మగోడు కానీ నాకు అన్నానికి లేదని చెప్పేసి ఎవరు నాకు 10 దినాలు అనుకో, కుక్కను చూసినట్టు చూస్తారు మనోళ్ళే. అదే ఆడది నాకు అన్నానికి లేదని అనుకో, పనుకుంటావా, ఇస్తాననే టైప్లో చూస్తారు, మాట్లాడతారు. ఎవరైనా మగబుద్ధి ఎక్కడున్నా అంతే. నేను మగోడే, మీరు మగోళ్ళే. అక్కడ ఈ విధంగా అన్నానికి లేనప్పుడు, రూమ్ రెంట్కి లేనప్పుడు, ఇంటి దగ్గర బిడ్డలు అన్నమో రామచంద్రని అడుక్కుంటా ఉంటే, అక్కడున్న తల్లిదండ్రి డబ్బులు పంపించలేనప్పుడు ఏం చేస్తారు? అప్పు చేస్తారు. జీతం వచ్చి నాకు ఇస్తాను, జీతం వచ్చి నాకు ఇస్తాను రేపు నెలలో. ₹10 వడ్డీ, ₹10 వడ్డీ, ₹10 వడ్డీ. గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అయితే వీళ్ళ బ్యాంక్ కార్డు తీసి పెట్టుకునేస్తారు వడ్డీ వ్యాపారస్తులు.
బ్యాంక్ కార్డు తీసుకుంటారు. జీతం పడిన తర్వాత ఆ వడ్డీ తీసుకొని బ్యాంక్ కార్డు ఇస్తారు. ఆ వడ్డీ తీసుకొని అసలు ఇస్తారు. ఇప్పుడు వడ్డీ 10,000 అన్నా, నీకు 20,000 జీతం పడింది అనుకో, ఆ 10,000 తీసుకొని నీకు 10,000 ఇవ్వడం, బ్యాంక్ కార్డు వీడి దగ్గరనే ఉంటుంది. ఓకే. ఇది వడ్డీ వ్యాపారం. ఎవరు చేస్తూ ఉంటారు ఇది? మనోళ్ళే. మనోళ్ళేనా? మనోళ్ళే వడ్డీ వ్యాపారం. ఇంకొకటి, ఈ వడ్డీ వ్యాపారం గురించి నీకు చెప్దాం అనుకున్నా. ఇంకొకటి, ప్యాకెట్ గురించి చెప్పినాను కదా, ప్యాకెట్ ఆడేదానికి రూములు ఇస్తారని చెప్పేసి. వ్యభిచారం చేసేదానికి రూములు ఇచ్చేదానికి కూడా ఉండారు మనోళ్ళు, మగోళ్ళు, ఆడోళ్ళు. అక్కడ వ్యభిచారం చేసేదానికి రూములు, ఇళ్ళలో పనిచేసే వాళ్ళు వస్తే వాళ్ళకి రూములు ఉండవు కదా, రోడ్డు మీద అయితే పనుకోలేరు కదా. ఆ మాలియాలో చీకటి పడిన తర్వాత ఏం చేస్తారు? ఏమైనా అంటే నాకోగలుగుతారు. సెక్స్ చేసుకోవాలంటే రూములు 2,000 రూపాయలు గంటకి, 1,500 గంటకి. అదే వ్యభిచారం చేసి ఆడదైతే 5 దినాలు 1,200 రూపాయలు. ఇంకొకటి సార్, సాల్మియాలో ఎర్ర మసీద్ అని ఒకటి ఉన్నది. మా ఫ్రెండ్ వాళ్ళదాన్ని పొద్దున్న 9 గంటలకు అట్ట పోయినాను నేను. ఆ సాల్మియాలో వదులుతారా, కారులో వదులుతారా అంటే అక్కడేదో డ్యూటీ చేస్తాడు. నేను సాల్మియా బహార్ రోడ్లో ఉంది, సముద్రం, ఆ పక్క సముద్రం, ఈ పక్కన రోడ్డు కొత్తల ఎర్ర మసీద్ అన్న సాల్మియాలో. ఆడ పోయి వదిలేసి నేను పాటికి నేను పోతా ఉంటే ఆ మసీదు పక్కన, రోడ్డు పక్కన అంతా మనోళ్ళు చీరలు కట్టుకొని ఒక్కాకులు వేసుకుంటూ కూర్చోండారు సార్ ఆడవాళ్ళు. వ్యభిచారం సార్. నేను ఎందుకో కూలి కోసం అనుకున్నా. నా 27 ఏళ్ల సర్వీస్లో ఆ హవల్లీలో, మాలియాలో వ్యభిచారం చేసేవాళ్ళు, తిరిగేవాళ్ళు నాకు తెలుసు. కానీ ఇంత పబ్లిక్గా రోడ్డు పక్కన పొద్దున 9 గంటలకి ఎర్ర మసీదు ముందర వరుసగా బకాలు కాడ కూర్చొని ఉన్నారు సార్. ఒక్కాకులు వేసుకుంటాం మనోళ్ళు, ఆడవాళ్ళు. బెత్తరకపోయినా నేను. ఆ ఏరియాలో నా ఫ్రెండ్ ఒకటి ఉంటే ఏందిరా అంటే వ్యభిచారం. 100 ఆడనే రూములు తీసుకొని, పార్టీషన్లు తీసుకునేసి, గుడ్లు కట్టుకునేసి ఆడనే. కాదన్నా, ఇంత లెవెల్లో జరుగుతూ ఉన్నా కానీ అక్కడ గవర్నమెంట్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ కానీ వాళ్ళు ఏమీ చేయట్లేదా? ఏంటంటే బయట నుంచి వచ్చి బతుకుతున్న వాళ్ళు, సో మీరు దేనికోసం వచ్చారు అది మాత్రమే చేసుకోవాలి, అది కాకుండా వేరేది ఏంటో ఇన్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళ సైడ్ నుంచి తీసుకునే యాక్షన్ కానీ అలాంటివి ఏముండవా? సార్, పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ ఇల్లీగల్ యాక్టివిటీసు, ఈ క్రైమ్స్ అంతా నేర్పించింది మనోళ్ళే. యాక్చువల్గా వాళ్ళకి తెలియదు ఇట్లాంటివి. ఏది పేకాట, మందు, సారా ఇవంతా ఏమీ తెలియదు. ఇవన్నీ మనోళ్ళే నేర్పించినారు. ఒకటి, వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది. 2, లంచంతో జరుగుతుంది. జరిగేదైతే పక్కా. లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందిరా అంటే, డబ్బులు తీసుకున్నా గమ్మున ఉండాలా, అరే మనం ఎంత ప్రయత్నం మానరు అన్న గమ్మున ఉండాలా, లేదా లంచం తీసుకుని గమ్మున ఉండాలా, తెలియకుండా అన్న ఉండాలా. సార్, ఇప్పుడు వాళ్ళు ఇంత చిన్న కంట్రీ, కొంతమంది పోలీసులు ఉంటారు, ఎక్కడెక్కడో రూముల్లో జరిగేది, ఫ్లాట్లలో జరిగేది ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు మొన్న చచ్చిపోయినారు ఇంతమంది, పబ్లిక్గా హాస్పిటల్కి జనాలు చచ్చిపోయినారు, అప్పుడు కదా చెకింగ్లు తయారైనాయా? వాళ్ళ లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉంటే పోలీసులు అంత పద్ధతి. అంతకుముందు వారానికి 2-3 మాటలు అపార్ట్మెంట్లు ఎందుకు చెక్ చేయాల? ఇప్పుడు రూముకు పోయి చెక్ చేస్తున్నారు. ఏంది, ఒక 200 మంది చచ్చిపోయినాకనా, 1000 కుటుంబాలు నాశనం అయిపోయినాకనా మీరు పోయి చెక్ చేసేదా? ఎక్కడుంది లా అండ్ ఆర్డరు? కోర్టులు ఇంకా జ్యుడిషియల్ దీని గురించి చెప్తాను. అక్కడ కోర్టులు ఎలా ఉంటాయి? దొరికిన వాళ్ళు క్రైమ్ చేసినారు, పట్టుకున్నారు, మనుషులు చంపేసినారు, కరెక్ట్గా వాళ్ళకు ఒక 1-2 నెలల్లో వాళ్ళకి మెంటల్ వచ్చేస్తుంది. మెంటల్ వచ్చేస్తుంది సార్. అంతవరకు బాగానే ఉంటారు, 2-3 పెళ్ళాలు ఉంటారు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. మనోడిని ఎవడైనా చంపితే వాడు సెల్లేకి పోవడము, వెంటనే వాడికి మెంటల్ వచ్చేస్తుంది గురువుగారు. మెంటల్ వచ్చేస్తుందంటే ఏమే, డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చేస్తారు, వాడికి మతిస్థిమితం లేదని చెప్పేసి 1-2 నెలలకు వచ్చేస్తారు సార్. ఈ పెట్రోల్ ఉండడం వల్లేనా అసలు ఇంత అనేది? ఒకవేళ అదే లేకపోతే? కువైట్లో వాళ్ళ మూల ఆదాయం మొత్తం వాళ్ళకి పెట్రోల్ తప్ప ఏమీ లేదు. ఏదైనా కానీ ఉప్పు, మిరక్కాయ బయట నుంచి పోవాల్సిందే. ఏదైనా మంచినీళ్ళు వాళ్ళు సముద్రంలో ఫిల్టర్ చేసి కంపెనీ పెట్టుకునేస్తున్నారు, పెద్ద పెద్ద మిషన్ ద్వారా. ఇంతకుముందు ఆ మంచినీళ్ళు కూడా లేవు. సముద్రం నీళ్ళని ఫిల్టర్ చేసి ఇప్పుడు వాటర్ ప్రాబ్లం లేకుండా పెట్టుకున్నారు. అంత ఇళ్ళకి బ్రహ్మాండమైన నీళ్ళు ఉన్నాయి. తిండి వరకు ఏదైనా, గుడ్డలు, తిండి, బంగారు ఏదైనా సరే, కార్లు గిళ్ళు అంతా బయట నుంచి రావాల్సిందే. గర్వం తగ్గాలరా అంటే పెట్రోల్ అన్నా ఎండిపోవాలా, లేదురా అంటే ఏ పెట్రోల్ని అయితే చూసుకొని వాళ్ళు ఇంత విర్రవీగి ఇంతమందిని చంపేస్తున్నారో, ఇంతమంది ఆడవాళ్ళ జీవితం నాశనం చేస్తున్నారో, ఇంతమందిని జైల్లో వేసి హింసిస్తున్నారో, వాళ్ళ గర్వం తగ్గాలంటే హీఈస్ ద మ్యాన్, ఎలాన్ మస్క్. ఎందుకు ఎలాన్ మస్క్? టెస్లా ఎందుకు వచ్చాడు చెప్తాను.
ఎందుకు వచ్చాడు నాకు కూడా ఎందుకో టక్కన ఐడియా వచ్చేసింది అంతే. టెస్లా అధినేత అలాంటి మగవాళ్ళు ఒక 5-6 మంది గారు చేరుకున్నారంటే చేయొచ్చన్న, వీళ్ళ గర్వం తగ్గించవచ్చు. ఎందుకురా అంటే ప్రపంచంలో పెట్రోల్ వల్ల ఏం జరుగుతుంది? కొన్ని ఇంజన్లు నడుస్తున్నాయి, కార్లు నడుస్తున్నాయి, ఫ్లైట్లు నడుస్తున్నాయి, రైళ్లు నడుస్తున్నాయి, అన్ని డీజిల్ పెట్రోల్ వల్లనే కదా. వాటికి సమాంతరంగా వాటితో పని లేకుండా కరెంటుతోనో బ్యాటరీతోనో నడిచే విధంగా కానీ చేస్తే వాళ్ళు మన ఇంటికి రావాలి తిండి కోసం, అంతే, వేరే మార్గం లేదు. పెట్రోల్ అన్నా ఎండిపోవాలి, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళన్నా స్టెప్ తీసుకోవాలి. చేస్తాడు చూడు అన్న, శాటిలైట్లు పంపిస్తున్నాడు, బ్యాటరీ బండ్లు తయారు చేస్తున్నారు. ఇట్స్ టేక్ టైం సార్, టైం ఉంది. దేవుడు ఉన్నాడు గురువు గారు, ఇన్ని ఘోరాలుగా అంచేదానికి ఉన్నాడు కదా పెద్ద ఆయన, అంచుతాడు చూడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి శాటిలైట్లు చేస్తున్నాడు, బ్యాటరీ బండ్లు చేస్తున్నాడు. పెట్రోలు డీజిల్ అవసరం లేకుండా ప్రతి పరికరం, ప్రతి ఇంజను, ప్రతి వాహనం కానీ చేసినారంటే ఒక 10 మంది మేధావులు బాగా డబ్బున్న చేరుకొని కానీ చేసినారంటే వాళ్ళు మన ఇంటికి అన్నానికి రావాలి. ఓకే, ఈ కఫీల్ సిస్టమ్ అని చెప్పేసి మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్నారు. అసలు ఈ కఫీల్ సిస్టమ్ అంత ఘోరంగా ఉంటుంది అంటే వాళ్ళు పెట్టే బాధలు కానీ ఇలా ఇంతమంది చనిపోతున్నారు అని అంటూ ఉన్నారు. మరి దీనికి స్వస్తి చెప్పే సొల్యూషన్ అంటూ ఏమన్నా ఉందా అసలు? కఫీల్ సిస్టమ్ పోతే ప్రపంచంలో ఎంతమంది అక్కడికి బతకని వచ్చినారో అందరూ చాలా హ్యాపీ సార్, అందరూ చాలా హ్యాపీ. హింసించేవాడు లేకపోతే హ్యాపీగా పని చేసుకుంటారన్న, ఎంత కష్టమైనా చేస్తారన్న. గవర్నమెంట్ డైరెక్ట్గా మనకు వీసాలు ఇచ్చిన, వాళ్ళ గవర్నమెంటు మన ఎంబసీ మనకు డైరెక్ట్గా గవర్నమెంట్ మనకు వీసాలు ఇచ్చిన, మనం ఆ దేశంలో కాదు ఏ దేశంలో పోయి మన కష్టం మనం పడతాం, ఇష్టం ఉంటే పని చేస్తాం, లేదంటే గమ్మున ఉండిపోతాం. ఇప్పుడు వాళ్ళు మన బయట దేశం నుంచి నేపాల్ వాళ్ళు ఎంతోమంది మన దేశానికి, నేను మొన్న ఢిల్లీలో 2 వారాలు ఉండే వచ్చిన, నేపాల్లో 10%, ఢిల్లీలో 10% నేపాల్ వాళ్ళు బతుక్కుంటున్నారు. ఇళ్లలో పని చేసేవాళ్ళు ఉన్నారు, బ్యూటిషియన్లుగా చేసేవాళ్ళు ఉన్నారు, హోటళ్ళు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, వీసా తీసుకుంటున్నారు, వస్తున్నారు, వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటున్నారు, నచ్చలేదు వేరే పని చూసుకుంటున్నారు. ఇక్కడ లేదు కదా, అదే కఫీల్ సిస్టమ్. కష్టంగా ఉంది, నువ్వు వేరే ఇంటికి పోవాలి, నువ్వు పోలేవు, అది కఫీల్ సిస్టమ్. విధంగా లాస్ పెట్టుకునేస్తున్నాడు. ఎందుకు? ఆ గవర్నమెంట్ మీ మనుషులకు వీసాలు ఇచ్చిన దానివల్లే కదా ఇన్ని కష్టాలా. మీ గవర్నమెంటు, కువైట్ గవర్నమెంటు, మా గవర్నమెంట్కి వీసాలు ఇవ్వండి, మీకు ఎంత మంది మనుషులు కావాలో అంతమందిని సప్లై చేయమని చెప్పండి, మన గవర్నమెంట్ని హ్యాపీగా చేసుకుంటారన్న. క్రైమే ఉండదు, బాధే ఉండదు, ఏడుపులు ఉండవు, అది కఫీల్ సిస్టమ్. ఇది నాశనం చేయడానికే నేను ఇంత పోరాడుతూ ఉన్నా. కఫీల్ సిస్టమ్ అనేది వెళ్ళిపోవాలి. అంటే ఏంటి, మీరు ఇట్లా ఇంటర్వ్యూస్ వచ్చి ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? అంతే, ఇట్లా కూడా రూపు మాపాలనే ఉద్దేశం. కఫీల్ సిస్టమ్ తీసేసి డైరెక్ట్ గవర్నమెంటే, మన గవర్నమెంట్ కానీ వాళ్ళ గవర్నమెంట్ కానీ కష్టం చేసుకునే వాళ్ళకి వీసాలు ఇవ్వాలి, అంతే. మెడికల్ సిస్టమ్ ఎందుకు? ఏ దేశానికి ఇప్పుడు నేను అమెరికా పోవాలా, మెడికల్ సిస్టమ్ లేదు. మెడికల్ సిస్టమ్ ఎందుకయ్యా? మీరు డబ్బు కాకపోతే మెడికల్ ఎందుకు, ఇమిగ్రేషన్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకన్నా? అక్కడికి పోయినా మెడికల్కి డబ్బులు కట్టాలా, అక్కడ అకామాలకు డబ్బులు కట్టాలా, ఇక్కడ మెడికల్కి డబ్బులు కట్టాలా, ఇక్కడ ఎంబసీలకు డబ్బులు కట్టాలా, ఎందుకో? మీరు మాత్రం వీసా తీసుకొని అక్కడ మా ఇండియాకి రావాలంటే వాళ్ళు చదువు కోసం వస్తున్నారు, ఎడ్యుకేషన్ కోసం వస్తున్నారు, ప్లస్ హాస్పిటల్స్ కోసం వస్తున్నారు, చేపమంది వేసుకునే దానికి వస్తున్నారు, విజిట్ కోసం వస్తున్నారు. ఇంతమంది వచ్చిపోతూ ఉన్నారు, ఇక్కడే వచ్చి బతుక్కుంటున్నారే మా ఇండియాలోనే. మీరు ఎన్ని మెడికల్ చేసుకొని మా దేశానికి వచ్చినారా? మీకు జబ్బులు లేవని మాకు గ్యారంటీ ఏమి? మీరు మెడికల్ చేసుకుని మా దేశానికి వచ్చినారా? మా గవర్నమెంట్ మీరు అడగతానే వీసా ఇస్తుంది, మా ఎంబసీ మీకు ఇస్తూ ఉంది, మీరు మాకెందుకు ఇవ్వరు? ప్రపంచం మొత్తం వీసా సిస్టమ్ ఒకటి, ఈ కువైట్కి సిస్టమ్ ఎందుకు ఎంత కఫీల్ సిస్టమ్? ఆ కఫీల్ సిస్టమ్ పోతే అమాయక ప్రజలంతా బాగుపడతారనే నేను ఈ పోరాటం అన్నా. నేను చనిపోయేంత వరకు నేను మాట్లాడతానన్నా, ఖచ్చితంగా పెద్ద పెద్ద నాయకులను కలుస్తానన్నా, మన గవర్నమెంట్ని కూడా కలుస్తానన్నా, చెప్తానన్నా పరిస్థితి. చచ్చిపోయిన వాళ్ళు, అన్యాయం అయిపోయిన వాళ్ళు, జైళ్ళల్లో ఉండేవాళ్ళు, జైలు నుంచి వచ్చిన వాళ్ళు, ఫింగర్ వేసుకుని వచ్చిన వాళ్ళు, అన్యాయం అయిపోయిన మొగుళ్ళు, అన్యాయం అయిపోయిన భార్యలు, అన్యాయం అయిపోయిన బిడ్డలు, అన్యాయం అయిపోయిన తల్లిదండ్రులు, వీళ్ళంతా నాతో చాలామంది టచ్లో ఉన్నారన్న. వీళ్ళందరినీ తీసుకొని నేను లాస్ట్ ఇంటర్వ్యూలోకి చెప్పినాను, మంచి మంచి నాయకులను కలుస్తాను. నాయుడు గారిని కలుస్తా, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను, రేవంత్ అన్నని కలుస్తా, మా జగన్ అన్నని కలుస్తాను, కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీళ్ళ తరపు నుంచి ఏమన్నా జరిగిందంటే, వీళ్ళు సార్ మనకు పెట్రోల్ అవసరం సార్, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, గవర్నమెంట్ది వాళ్ళకి తెలియకనా? మన గవర్నమెంట్ కాదు కదా, ప్రపంచంలో ఉన్న గవర్నమెంట్ ప్రధానమంత్రులకి అందరికీ తెలుసన్నా, మినిస్టర్స్కి ఏమి చేయలేని పరిస్థితి అన్నా, వాళ్ళకి తెలియదా?
అన్నా నన్ను కాపాడన్నా లోకేష్ అన్నా అంటే లోకేష్ అన్న వాళ్ళని తీసుకొస్తున్నాడే కానీ కారణం ఎవరు, ఎందుకు, అక్కడ ఎందుకు చచ్చిపోయినారు, అసలు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని వీళ్ళు పోవాలి సార్, మినిస్టర్లు పోయి కూర్చోవాలి సార్. అక్కడ ఎక్కడ ప్రాబ్లం, ఎక్కడ ఆరోగ్యంగా బ్రతకడం కోసం వచ్చిన ఆడ మనిషి మగ మనిషి శవాలుగా ఎందుకు ఇంటికి వస్తున్నారు? ఇది ఎందుకు ఆలోచించరన్నా మన గవర్నమెంట్? గతి లేదు కాబట్టి చూస్తానన్నా, వీలైనంత వరకు చూస్తాము, మాట్లాడదాము. మేము ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ తరపున ఏమైనా జరిగిందన్నా. గవర్నమెంట్ నుంచి జరగలేదని అనుకో, మ్యాక్సిమం జరగదని అనుకుంటాను, కపిల్ సిస్టమ్ పోదనుకుంటాను. ఒక్కటి చేస్తే ఏంటది? అది కూడా నాలాంటి వాడే చేయాలన్నా చెప్తున్నాను. నేను చచ్చిపోయి 25 ఏళ్ళు అయిందన్నా చెప్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ సూసైడ్ చేసుకోవాల్సిన మనిషిని పెద్ద నన్ను తీసుకొచ్చినాడు. ఏమైతే అది అవుతుంది అనుకోని ఇది కానీ ఇంకా కొన్ని సంవత్సరాలు పోరాడతా, జరగలేదంటే అన్న మా టీం అంతా అన్యాయం అయిపోయిన వాళ్ళు అంతా చేరుకొని కోయేట్లోళ్ళు చాలామంది విజిట్ మీద వస్తారు, హాస్పిటల్కి వస్తారు, పని చేసుకునేదానికి వస్తున్నారు, చదువుకునేదానికి వస్తున్నారు. ఒక 10 ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కోయేటోళ్ళని దెంకొచ్చి పట్టుకొచ్చి కోడూరుకి తిరుపతికి మధ్యలో బాల్పల్లి చెక్ పోస్ట్ దగ్గర రోడ్డు పక్కన వరుసగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఒక 10 మందిని కట్టేద్దాం అనుకున్నానన్న. గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొని, డిపార్ట్మెంట్ ఆర్డర్ తీసుకొని 10 మందిని కట్టేస్తే వాళ్ళ గవర్నమెంట్ ఎందుకు దిగిరాదు? అన్యాయం అయిపోయిన వాళ్ళ దగ్గర మెట్టుతో కొట్టిస్తే ఆ గవర్నమెంట్ ఎందుకు దిగిరాదు? మన గవర్నమెంట్తో ఎందుకు మాట్లాడదు? ఇది సొల్యూషన్ కాదు. ఇంకోటి ఓకే, మీరు అనొచ్చు, కరెక్టే. అవును, ఇంకోటి చెప్తా. చూస్తాం, కట్టేస్తాం, గవర్నమెంట్ దిగి వచ్చిందా ఓకే. 10 మందిని తల నరికితే అన్న, 10 మంది తలలు నరికినామనుకో, మన వాళ్ళని ఎంతమంది చంపేస్తున్నారు కదా, అవునా కదా? 10 మంది కోయటోళ్ళని అడ్డంగా తల నరికితే ఈ సొల్యూషన్ కాదనుకుంటా. సొల్యూషన్ కాదు. కడుపు మండినోడు చేసే వాడికి ఇదే సొల్యూషను, తెగించినోడు చేసే సొల్యూషను, నాలాంటి తెగించినోడు చేసే సొల్యూషను. నేనే నరుకుతానన్నా. అన్నా ఇంకోటన్నా, మీరు సాధించాలనుకునింది ఏదైనా ఉంది అన్నప్పుడు అది శాశ్వత పరిష్కారం కావాలి, కానీ హింసాత్మకంగా చేస్తే అది వచ్చేది కాదు కదా. ఒకటే అడుగుతున్నా. కరెక్టే. ఇప్పుడు అది చేసినంత మాత్రాన ఏమో, అంటే ఇప్పుడు నరికినంత మాత్రాన మీరు అన్నట్టు ఏమొస్తుంది? మంచితనంగా అడుక్కుంటున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, సరేనా? కొంపలు నాశనం చేసుకునేస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, కుటుంబాలు నాశనం అయిపోయినాయి, చచ్చిపోయినారు, ఎన్నో తాళిబొట్లు తెగిపోయినాయి, సరేనా? ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకున్నారు, ఎన్నో శవాలు వస్తున్నాయి. మంచితనంగా అడిగితే కూడా సమాధానం రాకపోతే, మంచితనంగా అడుక్కుంటే సొల్యూషన్ దొరకకపోతే కడుపు మండదా? కడుపు మండి చేసే తప్పెట్టవుతుందన్నా, తెగించి చేసే తప్పెట్టవుతుందన్నా. 3000 మంది 4000 మందిని చేరుకొని 10 మందిని దెంకొచ్చి ఎర్రచందనం చెట్లేసి అడ్డంగా నరికితే దొమ్మి కేసులో పోతాయి. ఏమవుతుంది? అంతగా పట్టుకుంటే ఏమవుతుందన్నా? ఇప్పుడు నేను చచ్చిపోయి 25 ఏళ్ళైంది, మళ్ళీ కొత్తగా చచ్చేదేమున్నది? కుటుంబాలు బాగుపడతాయి కదన్నా. అంటే 70-80 ఏళ్ళ నుంచి ఈ అరాచకాలు చూస్తా, ఇంకో ఎన్ని అంటే మన బిడ్డలు ఇట్లే పడతా ఉండాలనా? కోవిడ్ పోకుండా మానరు, చంపకుండా మానరు. దీనికి ఎండ్ ఎట్లా? అంటే ఏంటి దీనికి స్టాప్ ఎట్లా? ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళ మన గవర్నమెంటు పోయి కూర్చొని ఎందువల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే దానికి, అంటే మీరు అడిగేది ఏంటి? పరిష్కారం, సొల్యూషన్ కఫీల్ వ్యవస్థ తీసేయాలి. అంతే, ఇంకేం లేదు. దానికోసమే మీరు పోరాడుతున్నారు. పూర్తిగా కఫీల్ వ్యవస్థ తీసేయాలి. కఫీల్ వ్యవస్థ తీకపోతే క్రైమ్ కన్నా ఎక్కువ క్రైమ్ ఇండియాలో జరుగుతుందన్న. దీనికి మన గవర్నమెంటే తీసుకోవాలి. ఓకే, అంతే అన్న, ఇంక దానికన్నా ఏముంటుందన్న? సరే అన్న, ఇప్పుడు చెప్పండి, ప్రాపర్గా ఎవరైనా కానీ కోవిడ్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకు మీరిచ్చే సలహా ఏంటి? ఎలా వెళ్ళాలి ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ వెళ్ళాలనుకుంటేనా? ఇప్పుడు అంటే వెళ్ళే వాళ్ళు ఎవరు ఆగట్లేదు కదా, ఆగరు. వాళ్ళకు ఇప్పుడు వెళ్తున్న వాళ్ళకైనా కానీ కరెక్ట్గా సజెషన్ కానీ, లేకపోతే అరే ఇలా కాదరా మీరు చేస్తున్న తప్పులు ఇది, ఇలా కాకుండా ఇలా వెళ్ళారంటే కరెక్ట్గా ఉంటుంది అని మీరు అనుభవించారు కాబట్టి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఇంట్లోకైనా బయటైనా కంపెనీలకైనా ఎక్కడికైనా సరే, ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో కొత్తగా పోవాలనుకున్న వాళ్ళు గాన కోయటకు పోయినారంటే మీ పెంట మీరు తినాల్సిందే.
పచ్చిగా చెప్పాలంటే ఇంకంతే. కష్టం ఇరుక్కుపోతారు. డబ్బు చూసుకొని పోయినారంటే మీరు ఆ జీతం కోసమో ఆ దినార్ల కోసమో పోయినారంటే పోయిన కొత్తల్లో బాగుండొచ్చేమో కానీ కూరుకుపోతారు. కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. మీరు ఎంత డబ్బు సంపాదించినా మీ ఫ్యామిలీస్లో హ్యాపీగా ఉండదు. మొగుడు అక్కడ ఉంటే మీకు చెప్పినాను, 2 బిడ్డలు అన్న, ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ, ఒక 2 సంవత్సరాల ఆడబిడ్డ అన్న, 3 సంవత్సరాల మగబిడ్డ అన్న. మా ఇంటి ముందరనే అన్న ముస్లిమ్స్ అన్న, ఆడబిడ్డ కొడుకుతో వెళ్ళిపోయిందన్న అమ్మాయి. ఆడబిడ్డ కొడుకు అంటే తమ్ముడు వరుస అవుతాడు. మొగుడు అక్కడ కోయట్లో ఉంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందన్న ఎక్కడికో. ఎందుకో అత్తామామ పోరు భరించలేకుండా పోయిందా, మొగుడు అక్కడ ఉండి రాకుండా ఉంటే వెళ్ళిపోయిందా? బిడ్డల జీవితాలు ఏమైపోవాలన్న? 2 సంవత్సరాల ఆడబిడ్డ, 3 సంవత్సరాల మగబిడ్డ వెళ్ళిపోయిందన్న. సొంత వరుసకు తమ్ముడు అయ్యేవాడితో ఆడబిడ్డ కొడుకుతో వెళ్ళిపోయిందన్న అమ్మాయి. కువైట్కి పోయింది అని చెప్పేసి అబద్ధం చెప్పుకుంటున్నారన్న. అంటే అమ్మాయి చేసిన తప్ప, అత్తమామ చేసిన తప్ప, మొగుడు చేసిన తప్ప, కోయట్ వల్ల జరిగిందా? కేవలం కోవైట్ వల్లనే జరిగిందన్న. మొగుడు ఏం చేస్తాడన్నా? 10 రూపాయలు సంపాదించి భార్య బిడ్డలకు అమ్మ నాయనకి బిడ్డలకు అన్నం పెడదామని పోయినాడన్నా. వాడు చేసిన తప్పే ఉంది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన అమ్మాయి కూడా తప్పే ఉందన్న. ఇక్కడ చూస్తే అత్తమామ పోరు, మొగుడు చూస్తే అక్కడ ఉప్పు కారం తినే శరీరం. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి, కొన్ని లక్షలు ఉన్నాయన్న. నేను ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క సిచ్యువేషన్ నేను చెప్పేది ఎగ్జాంపుల్ మాత్రమే. ముందు నన్ను నేనుగా ఎగ్జాంపుల్ చూపించుకుంటున్నా మీకు. నేను ఒకరిని గురించి విమర్శించడం లే, నా ఎగ్జాంపులే చెప్పుకుంటున్నా. నాలాగా మీరు చెడిపోవద్దండి, నాలాగా స్కామ్లో కూరుకుపోవద్దండి, నాలాగా మీరు స్మగ్లింగ్ యాక్టివిటీస్లో ఇరుక్కోబాకండి, నా మాదిరి మీరు జీవితాలు నాశనం చేసుకోబాకండి. మీ బిడ్డలతో ప్రేమగా మీరు, మీ భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో మీరు ప్రేమగా ఉండాలరా అంటే, మీ జీవితం ఆనందంగా ఉండాలరా అంటే, ఆడిగిపోయి గడిగేది ఏందన్నా, ఇళ్ళు గడిగేది ఏందన్నా? ఒక ఆటో తీసుకో, ఒక రిక్షా తీసుకో, ఒక చిన్న పానీపూరి బండి పెట్టుకో, ఒక అంగడి పెట్టుకో. నువ్వు పోవాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది కదా, అదే 1,00,000 రూపాయలు పెట్టుకుని ఒక ఆటో తీసుకోయా, 2,000 వస్తుంది రోజుకి. నిద్రలేసి ఆటో తీస్తే సాయంత్రం 2,000 ఎత్తుకొని వస్తున్నాడు సార్. 500, 600-700 ఖర్చు పోతే 1200-1300, శుభ్రంగా 200 క్వార్టర్ అయ్యి పనుకో. భార్య బిడ్డల మొహం చూసుకోయా, తల్లిదండ్రుల మొహం చూసుకోయా, బిడ్డలను ముద్దాడియా. నేను నా బిడ్డలకి ఇవ్వలేకపోయిన ప్రేమను మీరు చూసుకోండియా. దగ్గరికి పోతారయ్యా. అదే కఫీల్ సిస్టమ్ పోయిందా, మీరు హ్యాపీగా పోండి, హ్యాపీగా పోండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మబాకండి. ఎన్ని లేవన్నా ఇక్కడ అన్నా. ఈ కాలం ఇండియాలో లేని డబ్బు కోయట్లో ఏమున్నదన్నా? ఎవరికి లేదు. మన చిన్నప్పుడు మనకు సంగటికి లేదు. ఈరోజు ఎవడైనా ఆకలికి చచ్చిపోయాడు ఉంటే చెప్పు, మన ఇండియాలో ఆకలికి ఎవడైనా చచ్చిపోయినాడా? ఏదో ఒక పని ఉంది, డబ్బు వస్తూ ఉంది. డబ్బు మన మోదీ గారి పుణ్యమో ఏమో తెలియదు, ఒక 15 ఏళ్ళుగా కష్టం అనేది తెలియదన్నా మాకు. ఎవరి దగ్గర పట్టు డబ్బు అన్నా? ఇప్పుడు మా డ్వాక్రా వాళ్ళు ఉన్నారన్నా, నేను అర్ధరాత్రి ఫోన్ చేసి మా డ్వాక్రా లీడర్లకి, మా వీధిలో, మా దీంట్లో ఏ ఆడదానికి ఫోన్ చేసి 5 లక్షల రూపాయలు క్యాష్ తెచ్చిస్తూ ఉన్నారన్న. పెట్టుకోండి రాజుగారు, రేపు నెలలో ఇవ్వండి, అంత ఇంత వయసి. డబ్బు ఉందన్న అందరి దగ్గర, డబ్బు లేనిది ఎవరికి? ఎందుకన్నా? ఇప్పుడు మా కాలంలో పోయినాం అంటే మాకు బుద్ధి లేకపోయినాం, కూటికి లేకపోయినాం. కానీ ఇప్పుడు అలా లేదు పొజిషన్. ఇప్పుడు పొజిషన్ ఏందన్నా, ఎంత ఎదిగిపోయింది ఏందన్నా. ఈ హైదరాబాద్ ఏంది, ఆ తిరుపతి ఏంది, కోడూరులో రోడ్డు కాపక్క పక్క గుడిసెలు తప్ప ఏమున్నాయన్నా? మేము పుట్టినప్పుడు పెరిగినప్పుడు తిరుపతికి వెళ్ళేటప్పుడు చూసేవాళ్ళం, ఏముంటది కాదు. ఎట్లుంది ఇప్పుడు మన ఇండియా? ఇక్కడ బ్రతుకు తెరువు లేనట్టు ఆడికెందుకు పోతున్నారు రా? పెళ్ళాలను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, బిడ్డలను వదిలేసి, మా మొగుడిని వదిలేసి, పిల్లలను వదిలేసి ఆడవి ఎందుకు పోతున్నాయన్నా? పోయి ఆడేమన్నా శుద్ధంగా ఉంటున్నారా? కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు కదన్నా. అన్నా ఇది ఒకటి చెప్పండి. చెప్ప సినిమాలలో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే, అక్కడి నుంచి ఇక్కడికి సేట్లో కొంతమంది వస్తారు, వచ్చి ఇక్కడ అమ్మాయిల్ని ఎవరో బాగా వెనకబడిపోయిన కుటుంబంలో ఉన్న అమ్మాయిల్ని ఎవరో కొన్ని పెళ్లి చేసేసుకొని అక్కడికి పోయిన తర్వాత చిత్రహింసలు పెట్టడము, ఇలాంటిది అక్కడ ఏమైనా ఉందా? ఇప్పటికీ ఉంది కదా. ఉందా? కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉందన్న. అదే 80 ఏళ్ళ 70 ఏళ్ళ అక్కడ ఒక్కొక్కరికి 4 పిల్లలు ఉంటారు. వాళ్ళకి సాలదు, చిన్న చిన్న పిల్లలు కావాలా, చిన్న చిన్న పిల్లలు కావాలా, అది కూడా వర్జిన్ బిడ్డలు కావాలా. 12-13 ఏళ్ళ చిన్న బిడ్డల్ని ఇక్కడ కూటికి లేకుండా ఉంటే మళ్ళీ ముస్లిమే కావాలా. చిన్న చిన్న ముస్లిం. మన ఓల్డ్ సిటీలో ఎన్ని జరగడం లేదన్నా. ఇక్కడ ప్రతి ఊర్లో ఉన్నాయి సార్. బయటపడింది ఓల్డ్ సిటీవే జరుగుతాయి. ప్రతి ఊర్లో ఇక్కడ కాకపోతే ఇంకో చోట, ఎక్కడ కాకపోతే ఇంకో చోట, శ్రీలంక, అక్కడ ఫిలిప్పీన్, అక్కడ ఎక్కడ ముస్లిం, ఇండోనేషియా,
మా ముస్లిమ్స్ ఎక్కడ ఉంటే అక్కడ పోతారు. 12 వాళ్ళకి అప్పుడే మెచ్యూర్ అవ్వాలి. వర్జిన్ బిడ్డ, వాడికేమో 80 ఏళ్ళు, ఆ బిడ్డకేమో 12-13 ఏళ్ళు. బ్రోకర్లకు ఒక 10,000 20,000 ఇస్తారు. గుట్కాలు నవగలుతా, కైనీళ్ళు నవలుతా 10,000-20,000 ఇస్తారు. ఆ తల్లిదండ్రుల దగ్గర పోయేసి వాళ్ళు తురకం భాషలో మొత్తం మ్యానిపులేట్ చేసేస్తారు. బిడ్డ బాగుపడుతుంది, అదంట ఇదంట, వీళ్ళు కోటీశ్వర్లు అంట. నా కొడకి తినేదాన్ని తిండి కూడా ఉండదు అక్కడ. సరేనా, వచ్చేస్తారు. మాసిపోయిన జిద్దాశాలు సార్. ఒక్కొక్క జిద్దాశ వారం ఒక చొక్కా. మనం ప్రతిరోజు ఫ్రెష్గా స్నానం చేసి దేవుడు దండం పెట్టుకొని విసిరి కొట్లు వేసుకోకపోతే మనం ఉండము. ఒక్కొక్క జిద్దాశ వారం రోజులు వేస్తాడు, వారానికి ఒకసారి స్నానం చేస్తాడు, పండ్లు దోమడు, బీడీలు తాగుతారు, సిగరెట్లు తాగుతారు. ఇక్కడ చిన్న చిన్న బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకొని పుడుస్తున్నారు 50,000 ఖర్చు పెట్టి. చేసేది ఏంది వీళ్ళకి? ఎంత శక్తి అన్నా? 70-80 ఏళ్ళోడు 10 వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకుంటారన్నా. ఎన్నో మ్యాక్సిమం ఒక 2 నెలల 3 నెలల బిడ్డలను అమ్ముకుంటారా తెలియదు. మరి ఇక్కడ అక్కడే అమ్ముకుంటారు, మార్చుకుంటారు. ఏం చేస్తారు? అమ్ముకుంటారా? మరి అమ్ముకుంటారంటే ఎందుకు అమ్ముకోరు? ఉమెన్ ట్రాఫికింగ్ ఉంది అరబ్ కంట్రీస్లో. మనోళ్ళని కొనుక్కున్నట్టు మనోళ్ళని ఇప్పుడు పబ్లిక్గా ఆఫీస్ వాళ్ళు అమ్ముతా ఉన్నారు లక్షలకి. అదే మీరు ఇందాక చెప్పినట్టు లైసెన్స్తో, మరి లైసెన్స్డ్తో ఆడబిడ్డలు అమ్ముతున్నారు పనికి. కోయేటోడు వచ్చి పని మనిషి కావాలంటే పని మనిషిని తీసుకొని పోవాలి, అంతేగాని వాడు డబ్బిచ్చి కొనుక్కోవడం వల్లే కదా చేస్తున్నాడని అడుగుతున్నాను నేను. ఓకే, ఇది ఎందుకు ఉండదు? చిన్న చిన్న బిడ్డలను తీసుకొని పోయేసి వాడుకొని మళ్ళీ అమ్ముకోవడము, తిరిగి పంపించేయడము, కొట్టి పంపించేయడము, పేరుకు నికా చేసుకొని వెళ్ళిపోతారు. ఎన్ని రోజులు ఉంటుందన్నా? ఇది సుమన్ శర్మ ఎవరన్నా? అసలు సుమన్ శర్మ గురించి మీకు ఎట్లా తెలిసి చెప్తే నేను చెప్తా. అసలు ఎవరు ఆయన? డాక్టర్. మీకు ఎట్లా తెలిసింది? సుమన్ శర్మ నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే, న్యూస్లో వచ్చింది, చూసుండొచ్చు. 2000 కరెక్ట్గా ఒక 10 సంవత్సరాల క్రితం సార్, 2015-16 ఆ ప్రాంతంలో నేను సాల్మియా అనే ఏరియాలో ఒక ఇరాన్ ఫ్రెండ్ ఉండేవాడు. వాడికి చిన్న సూపర్ మార్కెట్ ఉండేది, బకాలా అంటారు అక్కడ. ఈవినింగ్ ఎప్పుడైనా పని లేనప్పుడు వాడి దగ్గర కూర్చునేవాడిని. వాడు నాలాగా వయసులో పెద్దోడు, ఒక 50 ఏళ్ళు వాడికి కూడా. అప్పుడు మేమిద్దరం, వాడు అరబ్బీ వాడు, ఇరాన్ కంట్రీ వాడు నేను కలిసి మాట్లాడుకునేవాళ్ళం. వాడు నా ఫ్రెండ్. ఆ బకాల పోయి కూర్చొని నేను సిగరెట్లు తాగుతా, ఏదైనా కావాలంటే తింటా, జ్యూసులు తాగుతా, వాడితో మంచి చెడ్డ మాట్లాడుకునేవాళ్ళం. నాకు అరబ్బీ కంట్రీ వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎంత నాలెడ్జ్ రావడానికి కూడా కారణం వాడే ముఖ్యంగా. వాడు అరబ్బీలో ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాడు అనమాట. వాడు అరబ్బీ న్యూస్ పేపర్లు చదివేవాడు, అల్ జజీరా న్యూస్ చూసేవాడు. అది తెలుసా నాకు చెప్పేవాడు. అక్కడ కూర్చొని రోజు నేను సాయంత్రం ఎప్పుడైనా కారు వేసుకుని సముద్రం గడ్డన పోయి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాడిని. అక్కడికి ఒక అతను, ఒక 25 సంవత్సరాల ఒక అతను, మన ఇండియన్ కుర్రోడు, 6 feet హీరో మాదిరి ఉంటాడు, వచ్చినాడు నా దగ్గరికి. వచ్చి అక్కడ శాండ్విచ్లు, చాక్లెట్లు, జ్యూసులు, వాటర్ బాటిల్ తీసుకొని పోతా ఉండేవాడు. ఫస్ట్ రోజు నన్ను చూసినాడు, గమ్మన వెళ్ళిపోయినాడు. 2 రోజు 3 రోజు బాయ్ ఆప్ కిదర్ కా అనేసాడు. అయితే ఇండియా ఆప్ కిదర్ కా అంటే మే ఢిల్లీ, ఓకే మే తిరుపతి అని చెప్పి మాట్లాడుకొని కలిసినా అనమాట. అట్లా రోజు మార్చి రోజు అక్కడికి వచ్చినప్పుడు నన్ను గురించి మాట్లాడుతూ ఉండేవాడు. కలుసుకొని మాట్లాడుకుంటా ఫ్రెండ్ అయినాడు, ఒక తమ్ముడు మాదిర. అతను కొత్తగా వచ్చినాడు అన్న అక్కడికి. అతను వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఢిల్లీ పక్కన ఏదో హర్యానా ఢిల్లీ పక్కన హర్యానా రాష్ట్రంలో ఒక చిన్న విలేజ్. అతను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, లండన్లో ఏదో ఆక్స్ఫర్డ్ లాంటి మంచి యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి అక్కడే డాక్టరేట్ చేసినాడు. డాక్టరేట్ ఎట్లా అంటే డెంటిస్ట్, దీనికి స్పెషలిస్ట్. ఓకే, ఎంబీబీఎస్ చేసినాడు, దీని స్పెషలిస్ట్ అనమాట. వీటికి సంబంధించి గల్ఫ్ కంట్రీస్లో డాక్టర్కి చాలా డిమాండ్. ఎందుకంటే నా కొడుకు చేయరు కదా, చాక్లెట్ గీక్లెట్ అవి తిని త్వరగా పళ్ళు పుచ్చిపోతాయి. వాళ్ళకి ఎప్పుడు డెంటిస్ట్లు అంటే పిలిపిస్తారనమాట. అతను అక్కడే ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ చేసినాడు. చేస్తేనే అప్పుడే 10 సంవత్సరాల క్రితం అతనికి 1900 దినార్లు జీతం, అంటే మన డబ్బు ఒక 3 లక్షలకు అటు ఇటు జీతంతో అతనికి జాబ్ దొరికింది కువైట్లో. కొత్తగా వచ్చి నేను రోజు పోయే నా ఫ్రెండ్ సూపర్ మార్కెట్ దగ్గర, అంగడి దగ్గర, అక్కడ అపార్ట్మెంట్లో అతను రూమ్కి రెంట్కుండేవాడు. ఆ వచ్చినప్పుడు కొత్తగా వచ్చినాడు, ఆ రోడ్లు తెలియదు, ఆ కల్చర్ తెలియదు, అవి తెలియదు, డ్యూటీకి ఎట్లా పోవాలా, ఎట్లా రావాలా. అప్పుడే వచ్చినాడు, జాయినింగ్ రిపోర్ట్ అంతా ఇచ్చేసినాడు అనమాట. అతను డాక్టర్ కాబట్టి నన్ను కలిసిన టైంలో అతనికి అక్కడ డాక్టర్లకు డ్రైవింగ్ లైసెన్స్ పోయిన వెంటనే ఇచ్చేస్తారు. డాక్టర్లకు ఫుల్ డిమాండ్. నీకు కారు కావాలని ఇన్స్టాల్మెంట్లో 10 లక్షల రూపాయల కారుని ఇచ్చేస్తారు, ₹1,00,00,000 కారుని ఇచ్చేస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తారు. ఎందుకు? ఆ సర్టిఫికెట్కి ఉండే విలువ. ఎంబీబీఎస్ డాక్టర్ ఏదైనా కానీ, సర్జన్ కానీ ఏదైనా కానీ విలువ అనమాట. అతను నన్ను ఈ మొరూరుకి ఎట్లా పోవాలి, మొరూరు అంటే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి యాడికి పోవాలి అన్న, నా మొరూరు ఇది ఎట్లా పోవాలి, నా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎట్లా పోవాలి, ఏ బస్సు ఎక్కాలి, ట్యాక్సీలో పోతే మేలా, ఎక్కడ దిగి ఏ బస్సు మారాలి, ఇట్లా నన్ను కొన్ని డౌట్లు అడిగేవాడు.
నేను చెప్పేవాడిని ప్రతిరోజు, అన్న రేపు నేను ఇక్కడికి పోవాలి అట్లా నేను సహాయం చేసిన. బతాక ఏం చేయాలి, దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఈ మా సివిల్ ఐడి ఎక్కడ తీసుకోవాలి, సివిల్ ఐడి తీసుకోవాలి, మా లైసెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఈ కారు కొనుక్కోవాలి, టొయోటా షోరూమ్ ఎక్కడ, ఇట్లా చిన్న చిన్న బేసిక్ పాయింట్స్ అంతా చెప్పినాను. ఏ బస్సు నెంబరు ఇవంతా చెప్పేవాడిని. అన్నం మన ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఢిల్లీ, ఇట్లా అంతా నేను మంచి ఇది అయిపోయినాడు అనమాట. అతను ఒక 3 నెలలకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది, కారు కొనుక్కున్నాడు. సాల్మియాలోనే, అతనుండే ఏరియాలోనే, సాల్మియా అనే ఏరియాలో చిన్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ఫరా హాస్పిటల్ అంటారనమాట. చిన్న హాస్పిటల్లో అతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 1900 దినాలు అంటే మన డబ్బులు 3 లక్షలు చిల్లర. రోజు కార్లో వెల్ సెటిల్ అయిపోయినాడు. ఏదైనా డౌట్లు ఉంటే రోజు అడిగేవాడు. తర్వాత సెటిల్ అయిపోయిన తర్వాత నెలకు 2 నెలలకి 3 నెలలకి ఫోన్ చేసి అన్న ఎట్లున్నావు, మంచోడు చేస్తా వచ్చినాడు. అతను అనుకోకుండా అతను వచ్చిన ఒక 7-8 నెలల తర్వాత రాత్రి 10-11 గంటలకు నాకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి రాజుబాయ్ కిదరే అని మాట్లాడుతున్నాడు. కొంతమంది వీడికి ఏమో యాక్సిడెంట్ అయిందిరా అని అనుకొని క్యావా బోలో అనేసి అంటే జల్దీ అన్నాడు. జల్దీ ఆజావు తోడా బాత్ కర్నే అన్నాడు. వీడికి ఏదో జరిగిందని అని చెప్పేసి నేను రాత్రి 11-12 గంటలకు లేసి వాడు రూమ్ పోయినా. సాల్మియాకి నేను సల్వాలో ఉన్నా. ఒక 20 మినిట్స్ అనమాట. సముద్రం రోడ్డు మీద నేను కారు వేసుకుని పోయినా. పోతే అన్న ఇదంతా ఇంత వాసిపోయింది, ఈ కళ్ళంతా ఇంత వాసిపోయింది, ఎర్రగా ఉన్నాయి, మొహం అంతా దెబ్బలు, ఇడంతా ఏందో కట్టుకొట్టుకున్నాడు, బెడ్ మీద పనుకున్నాడు. అన్న క్యావో డాక్టర్ సాబ్, ఏమి డాక్టరు ఈ మాదిరి ఏం జరిగింది, యాక్సిడెంట్ అయింది అనేసి అడిగితే, యాక్సిడెంట్ జరగలా, ఒక కోయోటోడు వాడి ఫ్రెండ్తో 2 కోయోటోళ్ళు వచ్చి వీడిని కుళ్ళబొడి చేసినారన్న హాస్పిటల్లో చేసినారు. వీడిని కుళ్ళబొడి చేసినారు. కళ్ళు గిళ్ళంతా వాసిపోయి, పండ్లు గిళ్ళంతా రక్తం వచ్చేసి, మొహం అంతా ఇంతలా వాసిపోయి, ఇక్కడ కట్టుకున్నారంటే ఈ గూళ్ళు గిళ్ళు ఎట్ట చెదిరిపోయినాయి, ఇంక లోపల ఎన్ని దెబ్బలు ఉన్నాయో నాకు అర్థం కాల. ఏం జరిగిందిరా అనేసి అంటే, వీడి దగ్గరికి చిన్న బిడ్డను తీసుకొని ఒక కోయట అమ్మాయి వస్తా ఉన్నిందంట. ఒక తల్లి బిడ్డను తీసుకొని ట్రీట్మెంట్ కోసం ప్రతిరోజు పళ్ళు ఇది చేసుకునే దానికి. వాళ్ళు వారానికి ఒకసారి 2-3 రోజులకు ఒకసారి వాళ్ళకి ఎప్పుడు అపాయింట్మెంట్ వస్తుందో అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర క్లీన్ చేసుకోవడం, ఏదైనా పుచ్చినటువంటి పెరికించుకోవడం, ఇది చేసుకునేవాళ్ళు అనమాట. మన ఇండియన్ డాక్టర్స్ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు ఎస్పెషలీ ఏ డిపార్ట్మెంట్ లేకపోయినా, ఏ హాస్పిటల్కి పోయినా ఇండియన్ డాక్టర్ని ఇవ్వండి అని కౌంటర్లో స్లిప్ తీసుకున్నప్పుడే చెప్తారనమాట. ఈ డాక్టర్ సుమంత్ శర్మ కోసం ఆమె తీసుకునింది. అతని ట్రీట్మెంట్ బాగుంది, మాటలు కలిసినాయి. ఇతను పెళ్లి కాని అబ్బాయి, ఆమె పెళ్ళి, ఒక బిడ్డ ఉన్నాడు. ఇతను చాలా మంచివాడు, అతనితో ఏం తప్పేంలే. ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. ఫోన్ నెంబర్లు తీసుకొని పోయిన తర్వాత ఆ అమ్మాయి నైట్ టైము డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, మొగుడు ఉద్యోగం చేస్తారు. మెసేజ్లు పెట్టేదంట, ఏ ట్యాబ్లెట్ వాడాలి, ఏ మందు వాడాలి, ఇప్పుడు బాగానే ఉంది, ఇంతకుముందు నొప్పి అంటా ఉన్నాడు, ఏ మందు పోయాలి, మళ్ళీ ఎప్పుడు రావాలి నీ దగ్గరికి, ఇట్లా మెసేజ్లు ఇచ్చుకుంటా డౌట్లు అడిగేది. ఆ అమ్మాయికి ఇంగ్లీష్ తెలుసు. నా కొడుకుదా అమ్మాయి మొగుడికి ఇంగ్లీష్ తెలుసో తెలియదన్నా, ఆ మెసేజ్లు చూసి ఈ నెంబర్ చూసుకొని నెంబర్ పట్టుకొని వేరే అమ్మాయి దగ్గర ఫోన్ చేయించి, డాక్టర్ సాబ్ ఏ హాస్పిటల్లో పనిచేస్తాను కనుక్కొని 2 కోయేటోళ్ళు వచ్చి ఇంతంత బొడుగు దున్నపోతుల మాదిరి ఉన్నారంట. వచ్చి డాక్టర్ సుమంత్ మినహాద డాక్టర్ సుమంత్ అని చెప్పేసి కౌంటర్లో అడిగి అతని రూమ్లో అతను కూర్చొని ఉంటే, అన్న ఏమీ చెప్పకుండా ఏమీ మాట్లాడకుండా కుక్కను కొట్టినట్టు కొట్టినారన్న ఒక గవర్నమెంట్ డాక్టర్ని. చదువుకున్న వాళ్ళకి అక్కడ చదువుకున్న వాళ్ళు కొంతమంది మెసేజ్ పెట్టినారు, అందుకే చదువుకొని రావాలి, మమ్మల్ని ఏమీ బేకలేడు అనే టైప్లో కొంతమంది చదువుకున్న వాళ్ళు చెప్పినారు. ఇది మంచి క్వశ్చన్ అడిగినారు సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ చదువుకున్న వాళ్ళకి కూడా అక్కడ. అంటే వాళ్ళ దృష్టిలో చదువుకున్న వాళ్ళు లేదు, చదువుకోని వాళ్ళు లేదు, ఎవరూ లేరు. కుక్కను కొట్టినట్టు కొట్టినారన్న. అందరూ ఒకటే. వాడికి ఆ మెసేజ్లు ఏందో తెలియదు. వాడి పెళ్ళాం మెసేజ్ చేసింది బిడ్డ ట్రీట్మెంట్ కోసం, పెళ్ళానికి కూడా తెలియకుండా వచ్చి పగల కొట్టేసినారన్న. వీడేం చేసినాడు, దెబ్బలు తిన్నాడు, ఏదో నీ బొట్టున్నో నా బొట్టున్నో అడిగి పోయి కంప్లైంట్ చేసి ఏదైనా చేయాలి కదా. వీడేం చేసినాడు రా అంటే, కంప్లైంట్ చేయకుండానే, నాకు కూడా తెలియదు, అక్కడ పోయి ఒక లాయర్ని అడిగినాడు, నన్ను ఈ విధంగా కొట్టేసినాడు అనేసి అంటే, ఆ లాయర్ ఎంత దొరకో చూడు. ఆయనేమన్నాడు, నిన్ను ఈ విధంగా కొట్టేసినాడు కదా, అతని ఫోన్ నెంబర్ ఉంది కదా, అతని పేపర్లంతా బయట తీసి, వాడు ఇంటి అడ్రస్ అంతా బయట తీసి, నీకు నేను 50,000 దినార్లు పరిహారం, కాంపన్సేషన్, నీకు పరిహారం తీయిస్తాను, నాకు 10,000 దినార్లు అడ్వాన్స్ 5,000 దినార్లు ఇవ్వు అని అడిగినాడు. మనోడు అమాయకుడు కదా. అంటే 50,000 దినార్లు అంటే ఎంత గురువు గారు? 50,000 దినార్లు అంటే మీరు లెక్కేసుకోండి, 50 లక్షల ఇంకా ఎక్కువే ఉంటుంది. 1000 దినార్లకు వచ్చి మన డబ్బు ప్రెజెంట్ అయితే 2.5 లక్షలు వస్తూ ఉంది. 1000 దినార్లకి 2.5 లక్షలు వస్తూ ఉంది. 10,000 దినార్లకి 25 లక్షలు.
అంతకు 10 ఇంతలు 2.5 అయితే కోటి. 2.5 కోట్ల హాఫ్ అంటే 50,000 దినార్లు. 1.4 కోటి ఉమ్, నీకు నేను కాంపన్సేషన్గా పరిహారంగా ఇస్తాను. వాడు ఉన్నింది లేదని చెప్పేసినాడు. వాడికి తెలుసు వీడు కోయేటోడు, ఎవరో కొట్టింది కోయేటోడు, వీడి దగ్గర లాగేద్దాము, నేను ఎట్టొకటి చేసి లాగిచ్చేస్తాను ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి వీడి దగ్గర 5,000 దినార్లు వెంటనే వీడు ఇచ్చేసినాడు. వీడికి ఏముంది, వీడికి 2,000 దినార్లు జీతం, నెలకు 3 లక్షలు చిల్లరా. వీడి దగ్గర 5,000 దినార్లు అంటే మన డబ్బు చూడు, 1000కి వచ్చి 2.5 లక్షలు అంటే 5,000 దినార్లు అంటే 12.5 లక్షల డబ్బు అడ్వాన్స్గా తీసుకునేసాడు. తీసుకొని నువ్వు పోయి కంప్లైంట్ చేయి, పలానా పోలీస్ స్టేషన్లో పలానా హాస్పిటల్కి పోయి జాయిన్ అయ్యి దీనికి అంతా సర్టిఫికెట్లు తీసుకుని నువ్వు రెడీగా ఉండు, నేను నీకు వితిన్ మంత్స్లో వచ్చేస్తుందని చెప్పేసినాడు. వీడు నమ్మి వాడికి 5,000 దినార్లు ఇచ్చేసినాడు. పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాడు. పోయి మెడికల్ షాప్లో పోయి సారీ హాస్పిటల్కి పోయి మొత్తం మెడికల్ పేపర్లు అంతా తీసుకొచ్చి ఆ లాయర్కి ఇచ్చినాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పటికీ తెల్లా ఆ కేసు. 5,000 దినాలు మాత్రం మాట చెప్పేసి వాళ్ళకి డబ్బు కట్టేసి అంతా చేసిన తర్వాత నన్ను వచ్చి అడిగినారు చేసి. ఇప్పుడు ఏం చేస్తావు, అంతా అయిపోయింది, ఇచ్చేసినావు. నేను అప్పుడే చెప్పినా ఈ కేసు వాడు కోయటోడే వీడు కోయటోడే, నమ్మద్దు, వాళ్ళు ఒకటే. వాడు అంటాడు నా పిల్లాన్ని ఇది చేసినాడు కొట్టినా అంటాడు. వాడు అయిపోయి మెసేజ్లు పెట్టాడు, నా పిల్లాన్ని ఇది చేసినాడు, నా పిల్లాన్ని ఫోన్తో మాట్లాడుతున్నాడు, నా పిల్లాన్ని రమ్మని ఇది చేసినాడు, నా పిల్లాన్ని సెక్సువల్గా హరాస్ చేసినాడు అని వాడు అంటాడు. ఏ లాయర్ అయితే ఏం చేయగలుగుతాడు? అది అక్కడ జ్యుడిషియల్. నా కొడుకులు ఏమి చేసినా, ఎంత క్రైమ్ చేసినా, చంపేసినా కానీ అక్కడ కోర్టులు కూడా వీళ్ళకి మెంటలు అని ఒక మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చేస్తే వదిలేస్తుంది. ఇంకా ఏమన్నా సార్ డౌట్ ఏంటంటే వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే మాకు తెలుసు కువైట్ గురించి. కాకపోతే అదర్ సైడ్ ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు ఇంత పూసగుచ్చినట్టు చెప్పేటప్పటికి లిటరల్గా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యో సార్, కాకపోతే నేను చెప్పింది కొంచెం గురువు గారు, చాలా ఇంకా నేను చెప్పింది ఇంకా కొంచెమే. నా దగ్గర ఒక 2-3 వేల పాయింట్లు ఉన్నాయి, 2-3 వేల వీడియోలు ఉన్నాయి సార్, పురాతన కాలం నుంచి జరిగినవి. ఇంకెన్ని జరుగుతాయో చూడండి. కఫీల్ సిస్టమ్ అనేది లేకపోతే, కఫీల్ సిస్టమ్ తీయకపోతే ఇంకెన్ని జరుగుతాయి చూడండి. మీరు చూస్తారు కదా, వర్మ గారు చెప్పింది ఏందిరా అని మీరే అంటారు. కానీ నాగేంద్ర గారు అయ్యా, సో చాలా మాకు తెలియంది. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో ఎందుకు వెళ్ళాలో అది వెళ్ళకూడదు, ఇక్కడ లేని ఆపర్చునిటీ వద్దన్నా. సో ఇలాంటివన్నీ మీరు చెప్పి నిజంగా వెళ్ళే వాళ్ళకి మాత్రం ఒక కనువిప్పులా మాత్రం ఈ పాడ్కాస్ట్ ఉంటుందని కూడా నాకు అర్థం. నేనైతే వద్దంటాను. ఇక్కడ ఏదైనా చేసుకోండి, హ్యాపీగా భార్య బిడ్డల తల్లిదండ్రులతో ఉండండి, లేదంటే వేరే దేశాలకు పోండి. ఇప్పుడు ఎన్ని దేశాలు లేవు అంతగా పోవాలనుకుంటే. ఇప్పుడు నా మాదిరి విమానం ఎక్కాలనుకున్నారు, వేరే దేశానికి ట్రై చేయండి అన్న. ఇప్పుడు అన్ని దేశాలు అవకాశం ఇస్తూ ఉన్నాయి. విమానం ఎక్కాలనుకుంటే ఇక్కడ నుంచి బెంగళూరు పోండి, చెన్నై పోండి, ఢిల్లీ పోండి. ఎందుకు ఇప్పుడు యూరోప్ కంట్రీస్లో ఎన్నో దేశాలు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాయి సార్. నర్సులుగా కానీ, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కానీ, ఒక లేబర్ వర్కులు కూడా మనకు చాలా అవకాశాలు ఇస్తున్నాయి సార్. అది తెలియదు. కోయట్టు అని చెప్పేసి పోయి ఎందుకు లేదు సార్. ఇంకా ఏం చెప్పాలి, వేరే దేశాలకు వెళ్ళండి. చాలా చెప్పారు సార్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు. ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి, మా కులదైవం వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంతవరకు బాధపడినోళ్ళు, బాధపడేవాళ్ళు, ఇంకా మీదట బాధపడేవాళ్ళు కొంచెమన్నా తెలుసుకొని జాగ్రత్త పడతారనే నా ఆరాటం. కానీ నేనేదో హీరో అవ్వాలని మాత్రం కాదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.